నమస్తే, వెల్కమ్ టు టీసాట్ స్ఫూర్తి. అతనికి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. స్పోర్ట్స్లో వచ్చినటువంటి అడ్డంకుల్ని కూడా తనదైన షేర్లో వాటిని తట్టుకొని ఎదగగలిగాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏషియన్ యూత్ ఛాంపియన్ గెలిచాడు, ఏషియన్ జూనియర్ ఛాంపియన్గా ఎదిగాడు, యంగెస్ట్ వరల్డ్ నెంబర్ 1 అయ్యాడు, వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు, అండర్-19 వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఉంది అతని లిస్టు. ఎస్, నేను ఇంట్రడక్షన్ ఇవ్వగానే మీకు కాస్త అర్థమైపోయింది అనుకుంటాను. అతనే సిరిల్ వర్మ. అతని ఇంటి పేరు తెలుసా? అల్లూరి సిరిల్ వర్మ. అంటే ఆ ఇంటి పేరులోనే ఆ డెడికేషన్ ఉంది. అసలు ఎలా స్పోర్ట్స్ స్టార్ట్ చేశాడు, ఏ విధంగా ఈ స్థాయికి వచ్చాడు, అండ్ అట్ ద సేమ్ టైము ఐఎస్బీని కూడా క్రాక్ చేశాడు. అంటే ఇటు స్పోర్ట్స్ని అటు స్టడీని ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలిగాడు. సో ఈరోజు మనందరికీ స్ఫూర్తి నింపడానికి మనతో పాటు ఉన్నాడు సిరిల్ వర్మ. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, అల్లూరి సిరిల్ వర్మ ఏంటి ఇంటి పేరు? దానికి అంటే రిలేటివ్స్ అవుతారు, పక్కింటి అని విన్నాను నేను ఒకసారి దాని గురించి. మా తాతగారు మొగల్ నుంచి అండి, అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కనే. సో చెప్తా ఉంటారు, మేబీ రిలేటెడ్ డిస్టెంట్ రిలేటెడ్ అయి ఉంటారు, బట్ పక్కనే ఇల్లులు. అండ్ మై గ్రాండ్ ఫాదర్ దాని తర్వాత భీమవరానికి మైగ్రేట్ అయ్యారు, బట్ ఊరైతే మాత్రం మొగల్ వాళ్ళ సరిహద్దే అనమాట. ఓకే, బట్ యువర్ బర్న్ అండ్ బటప్ మొత్తం ఇక్కడే, హైదరాబాద్. పుట్టింది తణుకు కానీ బట్ మొత్తం అంతా పెరిగింది, స్కూలింగ్ ఇదంతా కూడా చదువుకుందంతా కూడా ఇక్కడ అండి, మొత్తం అంతా హైదరాబాద్ లోనే. సో మా తెలంగాణ అబ్బాయి. సో అది ఇంకొకటి ఏంటంటే, సిరిల్ గారితో మాట్లాడాలనుకుంటే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు, తను ఆన్సర్ ఇస్తారు. అండ్ ఇంకొకటి, అసలు ఫస్ట్ బ్యాడ్మింటన్ అనేది మీ లైఫ్లోకి ఎలా వచ్చింది? ఎప్పుడు ఆ జర్నీ స్టార్ట్ చేశారు? అంటే నేను మా తాతగారు బిహెచ్ఎల్ అనమాట, బిహెచ్ఎల్ పనిచేసేవారు. సో మేము కూడా బిహెచ్ఎల్లోనే ఉండేవాళ్ళం. అక్కడ స్పోర్ట్స్ అనేది చాలా అందరూ కూడా అలా అక్కడ బిహెచ్లో పనిచేసే వాళ్ళ కిడ్స్ కూడా అందరూ కూడా అక్కడ ఒక మంచి కమ్యూనిటీ సెంటర్ ఉండేది. చాలా స్పోర్ట్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్. మా డాడీ ఏమో బాల్ బ్యాడ్మింటన్ ఆడేవారు, హాకీ, ఇలాంటి చాలా స్టేడియంస్ ఉన్నాయి. సో ఏంటంటే సాయంత్రం అవగానే అందరూ వచ్చి అక్కడ ఆడడం, ఏదో ఒక స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉండేది. అందరూ అక్కడ చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. సో మా మమ్మీ ఏంటంటే, వీడు మరీ యాక్టివ్గా ఉన్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు, ఏదో ఒక స్పోర్ట్లో పెడితే సాయంత్రంకి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అవుతారని చెప్తే డాడీ బాల్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటే వెళ్ళి అక్కడ వెనకాల నుంచి బాల్ అందియడం, పరిగెత్తుకుంటూ అటు ఇటు తిరగడం అంతా ఉండేది. దాని తర్వాత మమ్మీ ఏంటంటే, లేదు ఎందుకు అవుట్డోర్ స్పోర్ట్ ఎందుకు, పక్కనే బ్యాడ్మింటన్ ఉంది కదా, బ్యాడ్మింటన్లో జాయిన్ చేస్తే కొంచెం ఇండోర్ ఇలా పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు, అక్కడ స్టార్ట్ చేయడం, జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సో అలాగా నార్మల్గా స్టార్ట్ అయింది. దాని తర్వాత కొంచెం యాక్టివ్గా ఏమైనా చిన్న టోర్నమెంట్లో ఉన్న గెలవడం కానీ, మంచి కాంపిటేటివ్గా ఉండడం కానీ, దానివల్ల అలా కంటిన్యూ చేయడం జరిగింది. ఓకే, ఏ ఏజ్లో బ్యాడ్మింటన్ పెట్టుకున్నారు ఫస్ట్? 6. అప్పటి నుంచి జర్నీ కొనసాగుతుంది. అంటే సీరియస్గా ఎప్పుడు తీసుకున్నారు ఇది దీనిలో మనం వెళ్ళాలి అనేటువంటిది? అంటే వెంటనే అక్కడ 6 months జాయిన్ అవ్వగానే అక్కడ ఒక మన గచ్చిబౌలి స్టేడియంలో 2005లో ఏషియన్ శాటిలైట్ అని ఒక టోర్నమెంట్ జరుగుతూ ఉండింది. 2005 or 2006 ఆ టైంలో. అప్పుడు నేను ఊరికే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరూ టికెట్స్ వస్తే మేము కూడా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చూద్దాం అని చెప్పి నన్ను తీసుకెళ్తే, అక్కడ మై మామ్ హ్యాస్ మెట్ పుల్లల్ గోపీచంద్ గారు అనమాట. అండ్ అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూడా కోచ్, అంటే లైక్ ఆడేవారు. దాని తర్వాత ఐ హావ్ జాయిన్డ్ ఇన్ గోపీచంద్ అకాడమీ ఇన్ 2006. అక్కడ జాయిన్ అయిన వెంటనే విత్ ఇన్ 8 months టైంలో నేను 2007లో ఒక కృష్ణకేతన్ అని ఒక మంచి టోర్నమెంట్, దాంట్లో అండర్-10 డబుల్స్ రన్నర్. సో విత్ ఇన్ 6 months ఆఫ్ టైమ్. సో అలా కంటిన్యూ అవుతూ 2008లోనే ఐ బికేమ్ అండర్-10 నేషనల్ ఛాంపియన్, ఇండియా నెంబర్ 1 అయ్యాను అనమాట. విత్ ఇన్ 1.5 year 2 yearsలోనే ఐ గాట్ అండర్-10 సింగిల్స్, డబుల్స్ 2 ఛాంపియన్. సో అలా కంటిన్యూ అవుతా అయి ఉండింది. సో అట్లా ఇయర్ బై ఇయర్ అలా గెలవడంతో ఐ జస్ట్ కంటిన్యూ, ఐ హావ్ టేకెన్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్. అండ్ విత్ ఇన్ నా ఇంటర్నేషనల్ జర్నీ ఎట్లా అంటే, నేను విత్ ఇన్ మై ఏజ్ వాజ్ 11 years. ఫస్ట్ ఇండియా రిప్రజెంట్ చేసినప్పుడు నేను 11 years, అండర్-15 టోర్నమెంట్ రిప్రజెంట్ చేయడం జరిగింది. వెన్ ఐ వాజ్ ఇన్ 13 లాస్ట్ ఇయర్. సో మనకి 13 లాస్ట్ ఇయర్ అంటే వన్స్ యూ రీచ్ 12, అంటే 13 రాకముందే క్రాస్ అయిపోతాం అనమాట. సో వీ కాంట్ ప్లే దట్ ఈవెంట్. సో బట్ నేను 11 yearsకి అండర్-15 4 years అబౌవ్ కేటగిరీలోనే నేను ఇంటర్నేషనల్ డబుల్స్ జపాన్లో రిప్రజెంట్ చేశాను 2011లో. ఓకే, అంటే అనుకోకుండా వచ్చిందన్నా కూడా దాని వెనుక చాలా శ్రమ ఉండి ఉంటుంది. ఎందుకంటే అంత ఏజ్లో మీ పేరెంట్స్ మీకు కూడా ఉండుంటుంది. ఎలా అంటే అంత చిన్న ఏజ్లో ఛాంపియన్షిప్స్ గెలవడము, మీకంటూ వస్తున్నటువంటి పేరు,
అది ఎలా సాధ్యమైంది, ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? అంటే ఐ వుడ్ గివ్ క్రెడిట్ టు అకాడమీ. ఫస్ట్ గోపిచంద్ అకాడమీలో జాయిన్ అయినప్పుడే ఆ అట్మాస్ఫియర్ ఉండింది. ఎట్లా అంటే మార్నింగ్ 4:30కి సెషన్ స్టార్ట్ అయిపోతుంది. సో మన 4:30 అంటే యూ హ్యావ్ టు వేకప్ at 3:30, అక్కడ నుంచి రెడీ అయ్యి 4:30కి వచ్చి మళ్ళీ 4:30 నుంచి 7:30-8 దాకా ఆడి అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ట్రైనింగ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా ఓకే ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఇంప్రూవ్ మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో గంట సేపు రన్నింగో లేకపోతే బాల్ ప్రాక్టీస్ ఏదో చేసుకోవడం. అట్లా ఇట్స్ అసలు సీరియస్గా తీసుకోకపోయినా బట్ ద ట్రైనింగ్ వాజ్ లైక్ దట్. డెడికేటెడ్ ట్రైనింగ్, కోచెస్, అంత డిసిప్లిన్ అకాడమీలో ఉండింది కాబట్టి మేబీ అలాగే ఫస్ట్ టైటిల్ ఈజీగా రావడం, అంటే విత్ ఇన్ అనుకోకుండా ఒక టైటిల్ గెలవడం జరిగింది ఆ కాంపిటేటివ్లో. ఫ్యామిలీ ఏంటి అంటే డాడీ ఏం చేస్తుంటారు, మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్ అండి. డాడీ కూడా హీ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ అండ్ డాడీ ఇస్ మోర్ స్పోర్ట్స్లోనే. ఈ 1 బాల్ బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచారు, దాని ముందు హాకీ ఆడేవారు. సో మెయిన్ ఇన్ బిహెచ్ఎల్లో మీకు ఏంటంటే ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది స్పోర్ట్స్ ఎక్కువ. అట్మాస్ఫియర్ లో ఆ ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి మీకు హెల్ప్ అయింది. అండ్ మార్నింగ్ 3 o'clock లేవాలి వెళ్ళాలి అంటే ఇంట్లో మీతో పాటు ఎవరు ఎక్కువగా వచ్చేవారు? ఓకే, అంటే మా మామ్ వాజ్ వెరీ డెడికేటెడ్. లేదు వీడు ఛాంపియన్ అవ్వాలి అండ్ ఫస్ట్ అన్నోయింగ్లీ స్టార్టింగ్ నుంచే లైక్ ఆ పుష్ చేయడం. డాడీ వాజ్ బిజీ విత్ హిస్ ఆఫీస్ వర్క్, బట్ మమ్మీ ఏంటంటే మార్నింగ్ మళ్ళీ కార్ డ్రైవింగ్ నేర్చుకుని ఒక 1 year తర్వాత మళ్ళీ 3:30కి లేచి నన్ను మళ్ళీ అక్కడ డ్రాప్ చేసి అక్కడే ఉండేవారు. మళ్ళీ దాని తర్వాత స్కూల్లో దింపి మళ్ళీ షీ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్, మళ్ళీ నన్ను పిక్ చేసుకుని మళ్ళీ సాయంత్రం నాతోనే ఆల్మోస్ట్ లైక్ అదొక 15-16 hours జాబ్లో ఉండేది మళ్ళీ. సో ఇట్స్ డెడికేటెడ్లీ మామ్ ట్రావెల్స్ మొత్తం అంతా. నా లాస్ట్ నేను ఆడే కంటిన్యూ చేసేంత వరకు కూడా షీ యూస్ టు ట్రావెల్ విత్ మీ ఆల్ ఇండియా మొత్తం అన్నిటికీ కూడా, ఇండియాలో అంతా. అంటే మమ్మీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకోసం ఉన్నారు ఇందులో. సో ఎలా ఉంది మమ్మీ సపోర్ట్ అంటే ఏం చెప్తారు మీరు? మమ్మీ ఏంటి మీ లైఫ్ లో? అంటే షీఈస్ వెరీ స్ట్రాంగ్, మెంటలీ చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే ఎలా ఓడిపోయినా కానీ ఇంకా మోటివేట్ చేయడం కానీ, లేకపోతే ఇంకా ఒకవేళ సరిగా ఆడకపోయినా సమ్టైమ్స్ షీ వాజ్ హార్ష్ ఆన్ మీ, ఇంకా మోటివేట్ చేసుకుని మనం ఇంకా ఇంకా ప్రయత్నించాలి, ఇంకా పుష్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మై మామ్ అండ్ గోపీచంద్ గారు కూడా లిటరలీ ఏమైనా తప్పులు జరుగుతున్నా కానీ షీ యూస్ టు టెల్, ఇట్లా తప్పు చేస్తే సరిగా ఆడట్లేదు అన్నా కానీ షీ యూస్ టు బి వెరీ హార్డ్ ఆన్ మీ. అండ్ దట్ వాజ్ అ వెరీ, అంటే కోచెస్ అందరూ కూడా చాలా ఫ్యామిలీలో ఉండేవారు అప్పుడు. ఎప్పుడైనా మమ్మీతో బాగా తన్నులు తినడం జరిగిందా? ఎలా డిసిప్లైన్డ్ గా ఎలా అంటే ఆ డిసిప్లిన్ ఎలా నేర్పించారు మమ్మీ మీకు? డిసిప్లిన్ అంటే లైక్ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్, అంటే కొంచెం సరిగ్గా ట్రైనింగ్ చెప్పినా, జోక్ చేసినా, లేకపోతే ఫ్రెండ్స్తో అసలు ఇలా ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ, ఇప్పుడు కూడా బయటకు వెళ్ళినా కానీ, రాత్రి బయటకు వెళ్తే సినిమాకి వెళ్తే కాల్స్ వస్తూ ఉంటాయి, 10ంటికి ఫోన్ చేసి రా 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 అని చెప్పి. సో దాట్స్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే, అంటే ఇప్పుడు సీరియల్ని చూస్తుంటే చాలా కూల్గా కంపోజ్డ్గా అలా కనిపిస్తున్నారు. చిన్నప్పుడు ఏంటి, ఎలా ఉండేవాళ్ళు? అంటే ఈ జర్నీ అంత చిన్నప్పుడే అంత అచీవ్మెంట్ చేశారు అంటే ఏ టైప్ ఆఫ్ ఉండేది? అంటే మీరు ఎలా ఉండేవాళ్ళు, మీ బిహేవియర్? అంటే మామూలుగా అందరితో మాట్లాడినప్పుడు ఫుల్ నార్మల్గానే ఉంటాం. దాని తర్వాత ఐ వాజ్ మోర్ ఆఫ్ ఎ జోవియల్ పర్సన్. అందరితో ఫ్రెండ్స్తో తిరగడం ఇదంతా యాక్టివ్గానే ఉండేవాళ్ళు. నేను మోర్ ఆఫ్ అగ్రెసివ్ పర్సన్. గెలవాలి ఏదో అనుకుంటే ఓకే పక్కా గెలవాలి మ్యాచ్. ఇన్ మోర్ ఆఫ్ ఈగో, అంటే లైక్ ఏమైనా నెక్స్ట్ ఓకే వీడి నా మీద అరిచాడు, వీటిని ఎలానే గెలవాలి ఈ మ్యాచ్, నెక్స్ట్ అసలు ఓడిపోకూడదు వీటితో, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండేది. సో అంటే అసలు గెలుస్తాము అనే మైండ్ సెట్ లేదు. ఫస్ట్ రౌండ్ అయిపోయాక సెకండ్ రౌండ్ అయిపోయాక ఇట్ వాజ్ ఎ కంటిన్యూ. ఆఫ్టర్ వన్స్ యూ గెట్ కాన్ఫిడెన్స్, ఓకే క్వార్టర్స్ నుంచి ఎవరు వస్తున్నారు, సో ఫస్ట్ అట్లా ఏమనుకోలేదు. బట్ ఫిట్నెస్, ఎందుకంటే చాలా అకాడమీలో ఉన్నప్పుడు కూడా ఫిట్నెస్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉండేది. సో అదర్ ప్లేయర్స్ వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళ ప్లేయర్ల కన్నా మా ఫిట్నెస్ లెవెల్ అండ్ మా కోచెస్ స్టాండర్డ్ వాజ్ మచ్ హయ్యర్. మీ షెడ్యూల్ చూస్తుంటే మీ టైం అంతా కూడా అకాడమీలోనే వెళ్ళినట్టుంది కదా. సో ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు అకాడమీలో? అండ్ స్టడీ అంటే ఎలా జరిగేది మరి? అంటే 10th దాకా స్కూల్కి వెళ్ళాను. దాని తర్వాత కూడా వేరే స్కూల్ సపోర్ట్ చేసేది. దాని ఓన్లీ ఎగ్జామ్స్ అని కొన్ని, లేకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్, టెస్ట్లు. అంటే ఐ యూస్ టు గో వీక్లీ వన్స్. దాని తర్వాత 2 weeksకి ఒకసారి వెళ్ళడం, అన్ని హోమ్ వర్క్ తీసుకోవడం. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లాస్ట్ 1 month ఓన్లీ ఒక సెషన్ ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ అంతా చదువుకోవడం. అలా ఉండేది టిల్ డిగ్రీ అంతా కూడా ఎగ్జామ్స్తో మేనేజ్ చేయడం. దాని తర్వాత కాలేజ్ కూడా చాలా సపోర్ట్ చేసేది అటెండెన్స్లో ఇదంతా కూడా, బికాజ్ మేము కాలేజ్ తరఫున కూడా ఆడుతూ ఉండేవాళ్ళం. సో సిబిఎస్ఈ నేషనల్స్ అని, సౌత్ జోన్ అని, దాని తర్వాత యూనివర్సిటీ గేమ్స్ అని, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళం. కాబట్టి మాకు ఈ అటెండెన్స్ పాలసీలో కొంచెం తగ్గేది. దాని తర్వాత బట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మేము బ్రేక్ తీసుకున్నాం, లేకపోతే మార్నింగ్ ఒక సెషన్ ఆడుకుని సాయంత్రం ఒక సెషన్ బ్రేక్ తీసుకుని we used to study and we used to finish. అంటే we used to pass అయ్యేవాళ్ళం అంతే. And what about your father గురించి ఏం చెప్తారు మీ లైఫ్ లో? Yeah, he was more of supporting. అంటే like ఇట్లాగా because he is also seen that కాబట్టి ఫాదర్ అంటే అసలు ఇష్టం ఏదో నీకు నచ్చింది చేసుకో. బట్ మా మామ ఏంటంటే అలా కొంచెం ఇది చేయాలంటే 100% నువ్వు ఎఫర్ట్ పెట్టి చేయాలి, లేకపోతే చేయకు.
మీరు చెప్పిన దాని ప్రకారం గోపీచంద్ గారి పాత్ర చాలా ఉన్నట్టుంది మీ దాంట్లో. అఫ్ కోర్స్ బ్యాడ్మింటన్ ఆ టైంలో మొత్తం ఈ ప్లేయర్స్ అందరు రావడం, ఆయన లైక్ అకాడమీ పెట్టడం వల్ల చాలా మంది ప్లేయర్లు అయ్యారు. ఆఫ్ కోర్స్ చాలా జాబ్స్ క్రియేట్ అయినాయి, కోచెస్ వచ్చారు, ఇంటర్నేషనల్ కోచెస్ వచ్చారు, నేషనల్ క్యాంప్స్ వచ్చినాయి, దాని తర్వాత ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, ఇవన్నీ ఆఫ్ కోర్స్ హీ హాస్ బీన్ మై విజనరీ ఇన్ బ్యాడ్మింటన్. సో ఎలా ఉండేవాళ్ళు మీతో? అంటే మాకు తెలిసినంత వరకు అకాడమీ నుంచి చాలా మంది వచ్చారు, ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నారు, ఆ పేరు అదంతా మాకు తెలుసు. అకాడమీలో గోపీచంద్ గారు ఎలా ఉంటారు అసలు మీతోటి? అంటే చిన్నప్పటి నుంచి నేను మరీ చిన్నప్పుడు జాయిన్ అవడం వల్ల కొన్నిసార్లు తిట్టడం కొట్టడం కూడా చేసిన తర్వాత హీ వాజ్ వెరీ సమ్ టైమ్స్ చాలా మంచి ఫన్నీగా ఉంటారు. దాని తర్వాత మాతో కొన్ని టోర్నమెంట్ ట్రావెల్ కూడా చేశారు. బట్ ఎప్పుడైనా సరిగ్గా ఆడకపోతే హీ వాజ్ వెరీ హార్డ్, చాలా కోపంగా ఉండడం, మళ్ళీ సరిగ్గా మళ్ళీ ఆడేదాకా కూడా హీ హెస్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఆన్ అస్. అండ్ సమ్ టైమ్స్ చాలా ఫన్నీగా ఉండేది. దాని తర్వాత ఈ ఫెస్టివల్స్ అయిన పేరెంట్స్ వచ్చేవారు అకాడమీకి, అందరూ ఇట్ వాజ్ లైక్ మోర్ ఆఫ్ అది ఎట్లా అంటే హాస్టల్ కాదు, అట్లాంటి స్కూల్ కాదు, అట్లా ఇట్ వాజ్ అ వెరీ హెల్దీ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండేది. ఎందుకంటే మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యి ఉండేవాళ్ళం, ట్రావెల్ కూడా కలిసి చేసేవాళ్ళం. ఇట్స్ మోర్ ఆఫ్ వెరీ కంబైన్డ్ ఒక కల్చరల్ దాంట్లో ఉండేది అనమాట, ఒక ఫెస్టివల్ లాగా. సో వీ యూజ్డ్ టు షేర్ అవర్ పెయిన్స్, దాని తర్వాత హార్ట్ బ్రేక్స్, దాని తర్వాత తిట్టుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. బట్ గోపీచంద్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ us. ఆన్ కోర్ట్, ఆఫ్ కోర్ట్ హీ వాజ్ ఫన్, బాగా మాట్లాడేవారు, నవ్వుతూ ఉండేవారు అందరితో. అంటే సిరియల్ మీ విషయానికి వస్తే సక్సెస్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది నిజం చెప్పాలంటే. అంటే చాలా చిన్న ఏజ్ నుంచి సక్సెస్ చూస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, అంటే ఈ గేమ్ లేదా ఈ ఏదైనా టెస్ట్ని ఖచ్చితంగా గెలుస్తామన్నప్పుడు, అప్పుడు ఎప్పుడైనా హర్డిల్స్ వచ్చడము లేకపోవడం ఓడిపోవడం జరిగినప్పుడు ఎలా మళ్ళీ మిమ్మల్ని మీరు రీగెయిన్ చేసుకునే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే వన్స్ వరల్డ్ నెంబర్ 1 అయ్యేదాకా ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ సక్సెస్. దాని తర్వాత 1 year వాజ్ 2017 వాజ్ వెరీ హార్డ్, ఇంజరీ అవ్వడం, దాని తర్వాత ఒకటే ఇయర్లో మేబీ అసలు అన్ని ఫస్ట్ రౌండ్లో ఓడిపోవడం. ఆ టైంలో ఇట్ వాస్ వెరీ హార్డ్. కానీ ఏంటంటే మనం ఎంత పుష్ చేసినా కానీ అది ఇంకా ఎంత ఆలోచించి ఎంత పుష్ చేస్తే అది ఇంకా వెనక్కి వెళ్తుంది. ఐ థింక్ స్టెప్ బై స్టెప్ సరే వదిలేసి అసలు చూసుకున్న తర్వాత ఫస్ట్ మనం ట్రైనింగ్ చేసుకుని ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అట్లా ఆడుకుంటూ దాని తర్వాత 2018లో అగైన్ ఇండియా సీనియర్స్ టోర్నమెంట్స్కి వెళ్ళడం. ఇట్ వాస్ బ్యాక్ ఆన్ ట్రాక్ బై ఫోకసింగ్ ఆన్ స్టెప్ బై స్టెప్ ఐ వుడ్ సే. అంత ఎక్కువ ఆలోచించి ఇంకా వెంటనే రావాలి అంటే అది ఇంకా ఎక్కువ యూర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ యువర్ మైండ్. దానివల్ల ఇట్ జస్ట్ లైక్ ఆ టైంలో ఫస్ట్ ఇట్ వాస్ హార్డ్. ఎంత ఈజీ అయినా కానీ 1 year అసలు ఏం చేసినా గెలవట్లేదు, ఎంత కష్టపడిన ముందు అసలు ఇంకా నార్మల్గా ఉన్నా కానీ గెలుస్తున్నప్పుడు ఏంటి అసలు అంత కష్టపడుతున్నా అవ్వట్లేదు అన్నా కానీ. బట్ దాని తర్వాత యూ హ్యావ్ అ గుడ్ రిలేషన్ విత్ కోచ్తో మాట్లాడుకుని ఎట్లా గెలవాలి, స్లోగా మళ్ళీ ట్రాక్ చేసుకుని మళ్ళీ స్లోగా ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క రౌండ్ గెలుచుకుంటూ దెన్ వన్స్ యూ గెట్ ద కాన్ఫిడెన్స్ అగైన్ మళ్ళీ మీరు నార్మల్గా ఎంత పుష్ చేయకపోయినా ఆటోమేటిక్లీ యువర్ బాడీ ఈజ్ ఆన్ ఫ్లో. ఓకే, అంటే సిరిల్ ఇలాంటి డిప్రెషన్లో ఉన్నాడు అంటే ఇప్పుడు మీరు వరుసగా ఓటమిలో వచ్చినటువంటి టైంలో ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్లో వెనక్కి వస్తున్నారో ఆ టైంలో మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి ఏం చేసేవాళ్ళు? అంటే అదర్ దెన్ బ్యాడ్మింటన్ ఇంకా ఏమేమి చేసేవాళ్ళు? అంటే ఏం చేసింది ఏం లేదు. బట్ అంటే ఎన్ని లాసెస్ వచ్చినా ఓకే నెక్స్ట్ డే పక్క ట్రైనింగ్ అయితే మానేవాళ్ళం కాదు. అసలు ఒక రోజు కూడా ట్రైనింగ్ మానా కానీ మాకు పడేది అనమాట కోచెస్తో. అసలు అంటే ఫీవర్ ఉన్నా జలుబులు ఉన్నా అయితే ఏమైంది ఏం కాదు, అది వచ్చింది అదే పోతుంది అన్న టైప్లో ఉండేవాళ్ళు. బట్ ఎంత కుదిరితే అంత వీ హ్యావ్ టు డైవర్ట్ అవర్ సెల్స్ అక్కడి నుంచి, ఆ సిచ్యువేషన్స్ అక్కడ ఉంటే అది ఒక చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ అంత ఐడిల్గా ఉంటే అది ఇంకా ఇంకా హర్ట్ చేస్తూ ఉంటుంది అన్న టైప్లో ఉండేది. అఫ్ కోర్స్ లైక్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇట్స్ మోర్ రిలాక్సింగ్. అప్పుడు చాలా ఎక్కువ ఉండేది అండ్ లైక్ ఇస్ టు గో టు టెంపుల్స్ ఫ్యామిలీస్తో అందరితోని. అండ్ ఇట్ వాజ్ మోర్ బిలీఫ్ ఓకే లెట్స్ పుట్ ఆ వర్క్, దాని తర్వాత దేవుడు చూసుకుంటాడు అన్న టైప్లో. ఫస్ట్ ఇట్ వాజ్ హార్డ్, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ అది ఉంటా ఉండింది అండ్ యూ ఆర్ నాట్ పుషింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ కోర్ట్. దాని తర్వాత యూ నీడ్ టు కమిట్ యువర్ సెల్ఫ్. ఓకే ఈ రోజు పుష్ చేయాలి, రేపు పుష్ చేయాలి, స్టెప్ బై స్టెప్. ఓకే, అంటే మీ స్పోర్ట్స్ పర్సన్స్కి ఏంటంటే ఏదైనా ఇంజురీ జరిగింది అనుకోండి, అంటే ఆ టైంలో మళ్ళీ పికప్ చేసేసుకోవడం ఇదంతా ఎలా ఉంటుంది? అసలు ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం లేదండి, అంటే మీరు 1 week ఫుల్ ఫీల్ అవుతారు, అంటే ఏంటో నాకెందుకు వీళ్ళందరూ ఆడుతున్నారు నేను ఆడలేకపోతున్నాను. దాని తర్వాత ఓకే యూ కాంట్ స్టే ఇన్ దాట్ సిచ్యువేషన్ ఫర్ లాంగర్. ఓకే రీహాబ్ చేసుకోవాలంటే ఫిజియోథెరపీ చేసుకుని స్ట్రెంథనింగ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ రావాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా బ్యాక్ రావాలి, బట్ స్ట్రక్చరల్గా మనం ఫాలో అవుతూ. గాడ్స్ గ్రేస్ నాకు అంత పెద్ద ఇంజరీస్ ఎప్పుడు కూడా అవ్వలా. ఓకే, బ్యాడ్మింటన్కి సంబంధించి ఏంటి మీ కెరియర్ గోల్ ఏంటి, ఇంకా అచీవ్మెంట్స్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఇప్పుడైతే నేను బ్రేక్లో ఉన్నాను. ఇప్పుడైతే ఐఎమ్ ఆన్ బ్రేక్, ఐఎమ్ డూయింగ్ మై MBA ఇన్ ISB. సో ISBలో మొత్తం అక్కడే 6 months అయింది, బట్ ఇట్స్ వెరీ హెక్టిక్. సో దాంట్లోనే చదువుకోవడం ఇదంతా, దాంట్లోనే డిఫరెంట్
ప్రోగ్రామ్స్ చేయడం దాంట్లో. సో ఫుల్ టైమ్ MBA చేస్తున్నాను కాబట్టి ఐ ఆన్ టోటల్ బ్రేక్ 1.5 year నుండి. సిరిల్, నాకు అస్సలు అర్థం కాని విషయము, GRAలో 334 ర్యాంక్ వచ్చిందా? స్పోర్ట్స్ ఇదంతా మెయింటైన్ చేస్తూ మళ్ళీ స్టడీ వైపు ఎప్పుడు వెళ్ళారు? MBAలో ఎలా? అంటే అసలు 2020 దాకా అంత నేను చదివింది కూడా ఏం లేదండి. సో నార్మల్ బీకామ్ చేయడమే. దాని తర్వాత కోవిడ్ బ్రేక్ రావడము ఐ ఫెల్ట్ అంటే ఓకే మనం బ్యాడ్మింటన్ ఆడే 28-29 దాకా ఆడతాము మాక్సిమం. దాని తర్వాత పుష్ చేయడం కూడా కష్టమే. అసలు వేరే లైఫ్ కూడా ఉండాలి. అసలు వీ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో బికాస్ స్పోర్ట్ ఈస్ వెరీ షార్ట్. మనం బ్యాడ్మింటన్లో కంటిన్యూ అవ్వాలి. తర్వాత మనం ఏమైనా ఇన్ ఫ్యూచర్లో అసలు మన స్పోర్ట్స్కి ఏమైనా చేయాలి అంటే కూడా మీకు ఒక బిజినెస్ నాలెడ్జ్ లేకపోతే ఒక నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి కోవిడ్ టైంలో ఒక స్టార్ట్అప్ కూడా చేయడం జరిగింది. బికాస్ మాకు అసలు టోర్నమెంట్స్ లేవు. 1.5 year మేము ట్రావెల్ కూడా చేయలేదు. అక్కడ ఒక కంపెనీ పెట్టడం జరిగింది స్పోర్ట్స్ రిలేటెడ్, హెల్త్ కేర్ రిలేటెడ్లో. దాని తర్వాత 1.5 year దాన్ని అమ్మేసి దాని తర్వాత ఐ మూవ్ టు డెన్మార్క్. డెన్మార్క్లో నేను స్పోర్ట్స్ సైన్స్ మాస్టర్స్ చేశాను, స్పోర్ట్స్ రిలేటెడ్, స్పోర్ట్స్ సైన్స్ అండ్ బిజినెస్. మల్టీ టాలెంట్స్ గురించి ఇంకా మేము మాట్లాడుకుంటాం. ఒక కాలర్ అయితే చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ముందు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి మీ పేరు. రామ్ అండి, హైదరాబాద్. ఓకే రామ్ గారు, సిరిల్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్లీజ్. రామ్ గారు మాట్లాడండి, వినిపిస్తుంది. హలో. హలో అండి. వినిపిస్తుంది. మీ క్వశ్చన్ అడగండి, సిరిల్ వింటున్నారు. హలో సిరిల్. హాయ్ అండి. సిరిల్, నేను రామ్ మాట్లాడుతున్నాను. హాయ్. సో ఐ నో ద కంప్లీట్ హిస్టరీ ఆఫ్ సిరిల్ వర్మ. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ వాట్ ఈస్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ టు షిఫ్ట్ టు కార్పొరేట్ వరల్డ్? ఓకే. అండ్ అలా ఎందుకు మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎలా అనిపించింది అనేది మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? కార్పొరేట్ సైడ్ అంత ఆలోచించలే కానీ మోర్ ఆఫ్ బిజినెస్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. అంటే లైక్ మా మావయ్య ఆల్సో ఈజ్ ఇంటూ కన్స్ట్రక్షన్స్, అది చూడడం సంథింగ్ లైక్ మనం కూడా లాట్ ఆఫ్ పీపుల్కి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అంటే టైంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా మంచి కంపెనీస్ పెట్టి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉండింది. సో కార్పొరేట్ కంటే కూడా వాట్ వీ కెన్ యాడ్ వాల్యూ అనే దాని వలన స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కూడా నేను చాలా మటుకి ఐ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ బిజినెస్ బుక్స్, ఇవన్నీ కూడా చదవడం అనేది ఉండేది. స్కూల్ బుక్స్ కంటే ఈ బిజినెస్ బుక్స్ ఎక్కువ చదివేవాళ్ళం. కార్పొరేట్ కంటే కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్. కార్పొరేట్ మనం అదొక అనుకుంటున్నాం కానీ బట్ వాట్ ఎవర్ వి సీ ఇస్ ఏ బిజినెస్ అయినా కానీ ఒక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుద్ది, ఆ సాల్వ్ చేయడంతోనే ఉంటుంది. మోర్ దెన్ అ కార్పొరేట్ I would see myself like solving that problem. ఆటోమేటిక్గా ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. బట్ హెల్తీ కార్పొరేట్ ఇంకా చేయొచ్చు, ఎందుకంటే ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇవన్నీ కూడా చాలా ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు నేనే చూస్తున్నా, నేను చదువుకోవడం టైంలో ఒకప్పుడు అంతా స్పోర్ట్స్లో అందరూ మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా పెంచుకోవాలి, ఇంకా స్పోర్ట్స్కి ఇంకా కార్పొరేట్లో కూడా వీ నీడ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, లాట్ ఆఫ్ వీ నీడ్ టు గెట్ బ్యాక్ అవర్ ethics and morals of what we had in మన previous generations కి ఏమైతే అంత mental strength ఉందో మనకి ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి through God or through religion. We need, and I feel in a corporate also we need to have that strength to take that stress. ఇప్పుడు ఎందుకంటే world has been very fast paced. సో కార్పొరేట్కి రావడం అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. అండ్ I was working with Ram garu also in one company, so that's how I know him. Nice. అంటే మీ స్టార్ట్అప్ గురించి చెప్పరా, అంటే ఎలా ఉంది, ఏంటి చేస్తుంది? అంటే ఇప్పుడు ఐ సోల్డ్ ఇట్ అండి, బట్ ఆ టైంలో ఎలాగంటే దట్ ఈస్ ఆల్సో అ ప్రాబ్లమ్. ఎలాగంటే మై గ్రాండ్ పేరెంట్స్ పాస్డ్ అవే 2021లో, ఇద్దరు మై డాడ్స్ పేరెంట్స్ ఇద్దరు కూడా. బట్ దే ఆర్ తాతగారు BHలో పనిచేసినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. బట్ అసలు నన్ ఆఫ్ ద థింగ్స్ వేర్ కవర్డ్ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ డాక్యుమెంటేషన్. మా అక్కడ ఉన్న సిచ్యువేషన్కి అసలు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారు, ఊరి నుంచి వచ్చారు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి మా డాడీకి అంటే. బికాస్ ఆ టైంలో అలా ఉండేదంటే వాళ్ళు ఏం కొన్నా కానీ పిల్లలకి తెలిసేది కాదు. ఆర్ ఇప్పుడు మేము కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా డాడీ వాట్ ఎవర్ హీ పర్చేస్డ్ ఆర్ బ్యాంక్ ఏం ఇష్యూస్ ఉన్నా కానీ మాకు తెలియదు. అసలు ఇది ఒక ప్రాబ్లం. అంటే అప్పుడు చూసినప్పుడు అసలు ఎంత అన్ఐడెంటిఫైడ్ మనీ ఉందంటే ఆల్మోస్ట్ 85,000 crores ఐడెంటిఫైడ్ మనీ ఉంది. అసలు ఏం ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి, డాక్యుమెంట్స్ ఎక్కడ హోల్డ్ చేసుకోవాలి, అసలు ఒకవేళ డాక్యుమెంట్స్ హోల్డ్ చేస్తే అసలు మా వాళ్ళ పిల్లలకి ఎలా తెలుస్తుంది, మొత్తం అంతా కూడా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టుకోవాలి, డిజిటలైజ్ ఎట్లా చేయాలి. బట్ ఇంకోటి ఏంటంటే మనకు అంత ట్రస్ట్ కూడా మనం అంతా నమ్మలేము, ఎందుకంటే ఎవరన్నా చూసి దాన్ని ఫోర్జరీ చేస్తారు ఇదంతా అనుకోవడం. దాంట్లో అప్పుడే బ్లాక్ చైన్ బేస్డ్ టెక్నాలజీ వచ్చింది.
అది ఎవరికి కంట్రోల్ ఉండకూడదు, ఇట్ హాస్ ఆథరైజ్గా చేయకూడదు, బట్ ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పేసి వీ బిల్ట్ బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ వాల్ట్. ఓకే. అది ఎట్లా అంటే యూ కెన్ జస్ట్ డంప్ ఎనీ డాక్యుమెంట్ అండ్ ఇట్ విల్ క్రియేట్, AI విల్ క్రియేట్ ద డిఫరెంట్ ఫోల్డర్స్ బై రీడింగ్ ద డాక్యుమెంట్. అది ఈజీగా మీరు ఏ డాక్యుమెంట్ కొన్నా అక్కడ హోల్డ్ చేసినా అకౌంటబిలిటీ మీ పిల్లలకి కానీ, మీ వైఫ్కి కానీ, మీ పేరెంట్స్కి కానీ తెలుస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు సిరిల్ మీ విషయానికి వస్తే మీరు బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఆడారు, కాన్స్టిట్యూషన్ ఉంది, మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చారు అండ్ MBA అనుకుంటున్నారు. మీ అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఉండాల్సిన వాళ్ళు సెకండ్ అంటే వాళ్ళకి ఇంకొకటి ఏమైనా ఉండాలంటే B అనేది కూడా ఉండాలి అంటారా? కంపల్సరీ ఉండాలంటే అంటే ఐ వుడ్ ఫీల్ ఎంతమందికి సక్సెస్ వస్తుంది. మేబీ ఇఫ్ యూ సీ ఓన్లీ సింధు, ఒక సింధు ఉంటుంది, ఒక సైనానే ఉంటారు, బట్ యూ నీడ్ టు పుష్, యూ నీడ్ టు గివ్ 100%. మీరు ఎప్పటిదాకా అయితే ఆడాలనుకుంటున్నారో, ఎప్పటిదాకా ఇండియాకి మెడల్స్ తీసుకొద్దాం అనుకుంటున్నారో అప్పుడు దాకా ఉండాలి. బట్ దాంతోపాటు యూ నీడ్ టు హ్యావ్ అ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో, జనరల్ నాలెడ్జ్. బయట మనం ఓకే స్పోర్ట్స్ లేదు, ఒక ఇంజరీ అయింది, ఆడలేకపోతున్నాం, బట్ ఎక్కడికి వెళ్ళి బతకాలి? యూ నీడ్ టు హ్యావ్ అదర్ స్కిల్స్ ఆల్సో. మనం వేరే స్పోర్ట్స్ వేరే చదువుకున్నైనా లేకపోతే జాబ్ చేసుకోవాలన్నా కానీ ఇప్పుడున్న ఫాస్ట్ పేస్లో, అండ్ మీకు ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు అంటే మోస్ట్ ప్రాబ్లీ ఎనీ స్పోర్ట్స్ ప్లేయర్స్ అప్పుడు చాలా మంది టాప్ 10 టాప్ 15కి వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. చాలా మందికి ఓన్లీ 1 or 2కి వస్తుంది. బట్ దాని తర్వాత మీరు ఓన్లీ దాని మీద డిపెండ్ అయ్యి హౌ యూ గోనా లీడ్ యువర్ లైఫ్. మీరు చెప్పింది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్గా ఇప్పుడు మీరే చూసుకున్నారు, 6th క్లాస్ నుంచి అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే పెట్టి ఒక సక్సెస్ మీకు వచ్చింది, ఓకే, కానీ ఆ సక్సెస్ కూడా రాకుండా అంత టైం అక్కడ స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో థింకింగ్ ఎలా ఉండాలంటారు? స్పోర్ట్స్ పర్సన్కి 100% వారు ఆడుతున్న స్పోర్ట్స్లో పెట్టాలి అది, కానీ ఇన్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే ఎలా ఉండాలి వాళ్ళ? అంటే మీరు MBA కాబట్టి అడుగుతున్నాను, బిజినెస్ మైండ్ అంటే అంతే మీరు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదండి. బట్ మీరు ఎప్పుడు కూడా ఫ్రీ ఉన్నప్పుడు మోర్ దెన్ ఒక దాని మీద ఫోకస్ చేయడం బదులు, అంటే లైక్ యూ విల్ బీ హ్యావింగ్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా యూ విల్ ట్రావెల్, మీరు ట్రావెల్ చేస్తారు, లేకపోతే మీరు బయటకు వెళ్తూ ఉంటారు, లైక్ యూ విల్ బీ హ్యావింగ్ బ్రేక్స్, టోర్నమెంట్స్ ఉండవు కొన్ని, ఎందుకంటే వీకెండ్స్ ఉంటుంది. ఆ టైంలో ఐ థింక్ మీ ఇంట్రెస్ట్ మేబీ యూ కెన్ డైవర్ట్ ఇట్ టు సమ్ బిజినెస్ ఆర్ చదువుకోవడం, బిజినెస్ చదవడం, లేకపోతే అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ ద వరల్డ్, ఆ జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడం, అదొక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది అంటే అఫ్ కోర్స్ ఒకవేళ ఇది అయింది, ఓకే నేను లెట్ మీ పుట్ మై సెల్ఫ్ అనదర్ 6 months ఐ విల్ స్టడీ, నేను చదువుకుని ఐ విల్ డూ సమ్ MBA ఆర్ మాస్టర్స్, దాంతోపాటు నేను ఒక జాబ్ రాగలుగుతుంది. దాంతోపాటు మీకు ఆల్రెడీ బ్యాడ్మింటన్ స్కిల్ ఉంది కాబట్టి మీరు రెండు చేసుకోవచ్చు. బ్యాడ్మింటన్ కోచ్ కింద కూడా అవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళి US వెళ్ళి కోచింగ్కి ఇస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళి వేరే, ఒకప్పుడు ఏంటంటే ఇండోనేషియా కోచెస్ ఇక్కడికి వచ్చేవారు, ఇప్పుడు ఇండియా కోచెస్ కూడా దర్ గోయింగ్ ఇన్ టు అదర్ కంట్రీస్, యూరోప్ వెళ్తున్నారు, దాని తర్వాత US వెళ్ళి కూడా కోచింగ్స్ ఇస్తున్నారు. సో దాట్ ఈస్ ఆల్సో వన్ అదర్ ఆప్షన్. బట్ మీకు రెండు ఉంటే బ్యాలెన్స్డ్గా, అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ లైక్ రెండు మేనేజ్ చేసుకోవాలని కాదు, బట్ బ్యాడ్మింటన్ ఆడినప్పుడు 100% ఆడండి. దాని తర్వాత వన్స్ గెట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో. అంటే మన ఇండియాలో స్పోర్ట్స్ ఎలా చేంజ్ అవుతుంది అంటారు? ఎందుకంటే అవునన్నా కాదన్నా ఒక విమర్శ ఏముందంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నాం, మనకు వచ్చే మెడల్స్ ఏంటి అంత తక్కువగా ఉన్నాయి, ఇంత టాలెంటెడ్ పర్సన్స్ ఇంతమంది ఉన్నారు, ఎందుకు బయటికి రాలేకపోతున్నారు, మెడల్స్ తీసుకురాలేకపోతున్నారు అంటున్నారు. సో ప్రజెంట్ ఏమైనా చేంజ్ అనేది వస్తుంది అంటున్నారా? స్పోర్ట్స్లో ఎలా ఉంది పరిస్థితి? చేంజ్ అంటే మీరు ముందు చూసుకుంటే 1980s 1990s చాలా ఇంకా తక్కువ వచ్చాయి మెడల్స్, ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయింది. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన చైనాలో అన్ని మెడల్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ ఇట్స్ గవర్నమెంట్ అది ఇంకా ఇనిషియేట్ తీసుకుంటుంది. ఎలాగంటే వాళ్ళు ఒక మొత్తం స్పోర్ట్స్ విలేజ్ క్రియేట్ చేసేస్తారు. స్పోర్ట్స్ విలేజ్ క్రియేట్ చేసి స్పోర్ట్స్ సైన్స్ ఉంటుంది, స్పోర్ట్స్ సైకాలజిస్టులు ఉంటారు, స్పోర్ట్స్ కోచెస్ మొత్తం ఇంటర్నేషనల్ వాళ్ళు ఉంటారు. అది ఎట్లా అంటే ది సీ యాజ్ వన్ సబ్జెక్ట్. ఇప్పుడు మనది ఎలా ఉంటుందంటే మనం వెళ్ళాలి గెలవాలి, ఇదే ఉంటుంది. వాళ్ళకి అలాగా అసలు వీడు ఏ స్పోర్ట్స్ పనికి వస్తాడు, వాళ్ళు 5 years లోంచే వాళ్ళు గవర్నమెంట్స్ తీసుకుని వీళ్ళందరినీ జిమ్నాస్టిక్స్లో వేసి వీడు ఏ స్పోర్ట్స్ చేయగలుగుతాడు అంటే వాళ్ళది ఎంత పర్ఫెక్షనిజం ఉంటుంది అంటే వీళ్ళు ఏం సప్లిమెంట్స్ వాడాలి, ఏ సప్లిమెంట్స్ వేసుకుంటే వీడి లోపల జెనెటిక్ మ్యూటేషన్స్ కూడా అంత ప్రాపర్గా ఉండి వీడు ఏ స్పోర్ట్స్కి పనికి వస్తాడు అంత రీసెర్చ్ బ్యాక్డ్ ఉంటుంది. అండ్ వాళ్ళ ఫిజియో కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ చాలా ఫార్వర్డ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక మొత్తం స్పోర్ట్స్ విలేజ్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ వీడి ఇది ఆడాలి ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఖేలో ఇండియా లాంటివి వచ్చాయి కదా, మన దగ్గర ఏమన్నా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అది ఇది వస్తుంది, బెటర్ అవుతుంది. బట్ కంపారిటివ్లీ ఇఫ్ యూ సీ టు అదర్ కంట్రీస్ వాళ్ళకి ఎలాగంటే, ఇప్పుడు మనం పేరెంట్స్ తీసుకెళ్ళి ఒక పిల్లోడిని వేయాలి, ఒక పాపని కానీ స్పోర్ట్లో వేయాలి,
కానీ అక్కడైతే ఎలా ఉంటుందంటే మీరు 5th క్లాస్ 4th క్లాస్లో కాలేజ్ ఆడేటోళ్ళు వీళ్ళందరినీ వాళ్ళు స్కౌట్ చేసేస్తారు, స్పోర్ట్స్ వాళ్ళు స్కౌట్ చేస్తారు. స్కౌట్ చేసి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఉంటుంది, ఏంటి ఓకే వీడు ఆడొచ్చు అని చెప్పేసి. ఇట్స్ మోర్ ఆఫ్ ఇండివిజువల్ కంట్రీ, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. కానీ మనకి ఇంకా ఏంటంటే మనం చదువుకోకపోతే మనం జాబ్స్ రావు. బట్ అది కూడా ట్రూవే, అదే ట్రూ. బట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు స్పోర్ట్స్, ఇప్పుడు చాలా మంది ఎంబీఏ నుంచి వచ్చిన వాళ్ళు స్పోర్ట్స్ బిజినెస్లు స్టార్ట్ చేశారు అనుకుందాం. చాలా స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ క్రియేట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది ఎందుకు స్పోర్ట్స్కి వస్తారు, అప్పుడు మనీ ఉంది కాబట్టి. ఇప్పుడు మన ఇంజనీరింగ్ మన జాబ్ వస్తుంది. అట్లాగే స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయ్యింది అంటే లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ కానీ ఇవన్నీ కానీ వస్తే ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా ఓకే వీడు ఇక్కడే ఓన్లీ స్పోర్ట్స్లో ఉన్నా కానీ హీ కెన్ డూ దిస్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఆ స్టెప్ అనేది తీసుకోవాలి. అంటే మీరు అన్న దాంట్లో ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ఇంతకుముందు గేమ్ ఆడడమో లేదా అక్కడికి వెళ్ళడమో అదే ఉండి ఇప్పుడు కోచెస్గా మారుతున్నారు, వాళ్ళు అకాడమిక్స్ పెట్టుకుంటున్నారు, ఫర్దర్గా దానికి సంబంధించినటువంటి ఫీల్డ్స్లో ఉంటున్నారు. సో ఇదంతా బిల్డప్ ఎంతవరకు అవుతుంది అంటున్నారు? అంటే మనకు ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది స్పోర్ట్స్కి సంబంధించి అంటే? ఇంకోటండి, ఇది గవర్నమెంట్ ఇంటర్వ్యూషన్ లేకుండా అవ్వదు సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నేషనల్స్ దాకా వెళ్ళగలుగుతారు. మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ వచ్చేటోళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్, లైక్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ నుంచే వస్తారు. అలాగని ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు ఇంటర్నేషనల్ పంపగలుగుతారు? పంపలేరు. బికాస్ ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళాలి అంటే మీకు 2.5 lakhs 1.5 నుంచి 2.5 lakhs దాకా అవుతుంది. ఫ్లైట్ టికెట్స్, హోటల్స్. ఆఫ్టర్ కోవిడ్ ఇంకా పెరిగిపోయింది. మీరు అసలు టాప్ 100లోకి రావాలంటేనే మీకు 10 నుంచి 15 టోర్నమెంట్లు ఆడాలి సంవత్సరానికి. 15 కంట్రీస్లో ఆడాలి. మీరు ఓన్లీ నేషనల్స్ ఆడేసుకుంటే బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెట్ మీకు మెడల్స్ అనేది ఛాన్సే లేదు ఒలింపిక్స్లో. మీరు ఒలింపిక్స్లోకి వెళ్ళాలి అంటేనే ఫస్ట్ మీకు అందరూ టాప్ ర్యాంకింగ్స్లో ఉండాలి అండ్ పర్ఫామ్ చేయాలి, వేరే కంట్రీస్ వాళ్ళని గెలవాలి కదా. సో మనకి అక్కడ దాకా వెళ్ళాలి అంటే మనకి లాట్ ఆఫ్ ఫండింగ్ కావాలి, స్పోర్ట్స్ సైన్స్ పెరగాలి, లాట్ ఆఫ్ ఇంజరీ ప్రివెన్షన్ ఉండాలి. దాని తర్వాత మన కోచెస్ని, ఫిజియోస్ని అందరికీ బ్యాలెన్స్గా దొరికేటట్టు పంపాలి. జూనియర్కి ఒక స్పెషల్ ఎంటిటీ ఉండాలి, సీనియర్స్కి ఒక స్పెషల్ ఎంటిటీ ఉండాలి. వాళ్ళని అట్లీస్ట్ 10-15 టోర్నమెంట్స్ అన్న పంపిస్తూ ఉంటాయి ఇయర్కి. ఇట్స్ మొత్తం అంతా గవర్నమెంట్ ఫండెడ్ ఉంటే కానీ దిస్ వోంట్ గెట్ ఎనీ మెడల్స్. స్పోర్ట్స్ కాస్ట్లీగా మారుతుందంటారు, ఏమంటారు? కాస్ట్లీ అండి, అంటే ఎప్పుడు కాస్ట్లీ. అప్పుడు ఉన్న వాళ్ళ శాలరీస్కి అది కాస్ట్లీ, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇంకా కాస్ట్లీ. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు అంటే ఐ లివ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను ఎప్పుడు కలిసినప్పుడు ఏదో చేయండి సార్, మా పిల్లలు మాత్రం ఇలా ఫోన్లు పెట్టుకుని తిరుగుతున్నారు, మాకు అసలు వాళ్ళు చదువుకోపోయినా పర్లేదు, వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి, వాళ్ళు స్పోర్ట్స్లో పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు ఆ షిఫ్ట్ వచ్చింది. బట్ ఈ షిఫ్ట్ రావడం కంటే కూడా ఐ వుడ్ ఫీల్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ their own facilities. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ టఫ్ ఇన్ ఇండియా బికాస్ ఇండియా ఇస్ వెరీ బిగ్ కంట్రీ. అంతా మనం అన్ని పాలిటిక్స్ ఇవన్నీ చేసుకుని ఒక ప్రాపర్గా ఒక కిడ్కి రావాలంటే ఇట్స్ వెరీ టఫ్. ఇప్పుడు ఓన్లీ గోపీచంద్ అకాడమీ, ప్రకాష్ పడుకునే అకాడమీ, ఇంకా ఏ జోన్ అని ఒక అకాడమీ ఉంది. దాని తర్వాత కొన్ని 5-6 అకాడమీస్ వచ్చినాయి. ఒకప్పుడు ఇంకా 2 ఉండేవి. ఇప్పుడు వీళ్ళు ఎంతమందిని అకామిడేట్ చేస్తారు? అయితే గోపీచంద్ అకాడమీ ఇప్పుడు 200 మందిని అకామిడేట్ చేస్తుంది. ప్రకాష్ పడుకునే అకాడమీ 200-300 ఆల్మోస్ట్ ఇంతే అకామిడేట్ చేస్తుంది. ఇంకా చిన్న అకాడమీస్ వేరే బట్ ఇండియా 1.4-1.5 బిలియన్ కంట్రీ, పీపుల్ కంట్రీ. అట్లీస్ట్ ఒక 10 లక్షల మంది ఆడాలన్నా కానీ అంత ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయా? లేవు. ఓకే, సో అవన్నీ కాకపోతే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు పేరెంట్స్ థింకింగ్లో మాత్రం చేంజ్ వస్తుంది. ఈ ఓన్లీ స్టడీ కాదు, గేమ్ వాళ్ళు ఫ్యూచర్లో ఏదో సాధిస్తారని పక్కన పెడితే ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళ హెల్త్ బాగుండడానికి స్పోర్ట్స్ అవసరం అని చెప్పేసి స్పోర్ట్స్ వైపు తిప్పుతున్నారు కదా. సో అలాంటి పేరెంట్స్ ఉంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయమంటారు? ఇటు అకాడమీ, ఇటు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ అంటే ఇట్లా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి మీ ఎక్స్పీరియన్స్? బ్యాలెన్స్డ్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రాపర్గా వాళ్ళకి అంటే ఒక ఈకో సిస్టమ్ అనేది ఇప్పుడు దెబ్బతిందండి. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒకప్పుడు మాకు అసలు అంటే టిల్ 12th దాకా వచ్చేసరికి అంతా వీ డోంట్ హ్యావ్ ఫోన్స్. ఏమైనా టోర్నమెంట్కి వెళ్తే ఫోన్ ఇచ్చేవారు, ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్తే అసలు. కానీ ఇప్పుడు అంతా 5th 4th క్లాస్లో ఫోన్స్ రావడం వల్ల ఇంకోటి ఏంటంటే ఆ సోషల్, చిన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అకాడమీ వాళ్ళతోనే స్పెండ్ చేసేవాళ్ళం. మాకు అసలు అప్పుడు ఫోన్స్ అలౌడ్ కాదు. మేము అందరం అక్కడే ఆడేసుకుని దాని తర్వాత పైకి వెళ్ళి కూర్చుని అందరం మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ఇవన్నీ, లేకపోతే సినిమాలకి వెళ్ళడం. ఇట్స్ ఆల్ మా అందరిది దిస్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇప్పుడేంటి అసలు ఎవరు దే వాంట్ టు చాట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. మేమే ఇట్లాగా నేనే ఎంబీఏలో చదువుకుంటే నాకు పక్క రూమ్కి వెళ్ళడానికి వీఆర్ టెక్స్టింగ్. అలా అయిపోయేసరికి ఏంటంటే యూఆర్ నాట్ యూజింగ్ యువర్ బాడీ. మాకే ఇంకా లేజీ ఎంత పెరుగుతుందంటే అసలు చిన్నప్పటి నుంచి ఇఫ్ యూఆర్ యూస్డ్ ఫర్ దిస్ ఆల్ గ్యాడ్జెట్స్ అండ్ ఆల్, హౌ యూ గోనా పుష్ దెమ్?
ఆ చిన్నప్పటి నుంచి ఆ పుష్ ఉండాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు పిల్లలు అసలు దే టు స్టార్ట్ ప్లేయింగ్, కింద వెళ్ళి ఆడుకోవాలి, కిందకి వెళ్ళి వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడాలి, క్రికెట్ ఆడుకోవాలి, ఏమన్నా ఫస్ట్ లో సోషల్ కనెక్షన్ అనేది పెరగాలి. అందుకే గేటెడ్ కమ్యూనిటీలో కూడా చాలా మంది ఇప్పుడు బెటర్ అవుతున్నారు. కానీ స్టిల్ ఎలాగా అంతమంది అకామిడేట్ చేస్తా ఉంటే ఇంకా క్వశ్చన్ మార్కే అది. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ పేరెంట్స్, ఇవన్నీ కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళు ఫోన్స్, మనం కూడా ఫోన్ లేకుండా వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ అంత ఫోన్ బిజినెస్ అంతా ఫోన్లోనే జరుగుతుంది. బట్ ఇట్స్ వెరీ హార్డ్, ఎందుకంటే యువర్ బ్రెయిన్స్ ఆర్ షరింకింగ్ అండ్ మార్నింగ్ ఐఎమ్ సీయింగ్ వన్ వీడియో, మనం ఎక్కువ ఎవ్రీడే 2 hours or 3 hours ఫోన్ యూజ్ చేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ట్రైనింగ్ డ్రగ్స్ అంట, అంత డ్యామేజ్ అవుతుందంట బ్రెయిన్. బట్ ఎలాగంటే వీఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు కంట్రోల్. నేనే చాలా యూజ్ చేయాల్సి వస్తుంది ఇన్స్టాగ్రామ్లో టు స్టే ఇన్ అప్డేట్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది. ఐ వుడ్ ఫీల్ కిడ్స్కి ఇంకా చాలా డేంజరస్ అది. సో దే నీడ్ టు స్టార్ట్ ప్లేయింగ్ సమ్ స్పోర్ట్. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీనే స్టార్ట్ అవ్వాలి చిన్నప్పుడే, పరిగెత్తాలి ఏదో ఒకటి, బట్ నాట్ సిట్టింగ్ ఎట్ హోమ్. ఫోన్ అనేది నిజంగా అడిక్షన్ గా మారుతుంది, అదంతా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ స్పోర్ట్స్ పర్సన్ గా అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కదా, మెంటల్ గా కూడా మీరు చాలా ఫిట్ గా ఉంటారు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఏదైనా ఒక స్పోర్ట్స్ లో ఉన్నటువంటి పర్సన్ కి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏమంటే ఏం చెప్తారు? మేబీ ఎవరైనా ఫర్దర్ గా రావాలనుకుంటే. వన్ థింగ్ వి పుష్ అ లాట్ అంటే డిసిప్లిన్ అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేగాలి అండ్ యూ నీడ్ టు, మాకు అసలు కొన్నిసార్లు బాడీ పెయిన్స్ ఉంటాయి, ఫీవర్స్ ఉంటాయి, బట్ యూ నీడ్ టు పుష్. ఓకే, చాలా మెంటలీ స్ట్రాంగ్ అవడం వెరీ సింపుల్. ఎలాగంటే ఎన్ని ఉన్నా కానీ మార్నింగ్ లేసి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే బాడీ టైర్డ్ అయిపోతుంది, అంటే రన్నింగ్ చేస్తాం, చాలా పెయిన్స్ ఉంటాయి, బట్ కోచ్ వాజ్ వెరీ హార్డ్, ఇంకా లేదు పుష్ చేయాల్సింది, అది అయ్యేదాకా నువ్వు పుష్ చేయాలి. అంటే అఫ్ కోర్స్ మీకు ఇప్పుడు కార్పొరేట్లోకి వెళ్తారు, చాలా స్ట్రెస్ ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ గివ్ అప్ ఇద్దాం అనుకుంటారు, బట్ స్టిల్ యూ కమ్ బ్యాక్, రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత అగైన్ యూ హ్యావ్ దట్ టెండెన్సీ టు పుష్. ఇప్పుడు సడన్ గా అసలు ఎప్పుడు లైఫ్లో పుష్ చేయకుండా వాళ్ళు సడన్ గా వచ్చి ఎలాగంటే ఎలా ఉందంటే డైరెక్ట్లీ సముద్రంలో దూకి స్విమ్మింగ్ చేయమన్నట్టుంది. మీ ఫస్ట్ ట్రైనింగ్ అవ్వాలి అండ్ నీకు బ్రెయిన్కి ఒక థాట్ రావాలన్నా, లేకపోతే ఒక ఫెయిల్యూర్ వచ్చి వెంటనే మంచి థాట్ రావాలన్నా కానీ ఇట్ హ్యాస్ అ సిరీస్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు మీరు చూస్తే ప్రీవియస్ జనరేషన్స్లో మన గ్రాండ్ పేరెంట్స్ అంతా కూడా వాళ్ళకి అసలు వాళ్ళకి ఫుడ్ దొరికేది కాదు, ఏం దొరికేది కాదు, బట్ స్టిల్ వాళ్ళు 70-80 years ఇంకా హ్యాపీగా ఉన్నారంటే బికాస్ దేర్ మెంటల్ స్ట్రెంత్ ఇస్ టూ స్ట్రాంగ్. వాళ్ళు చిన్నప్పుడే ఇంకా వాళ్ళకి పేరెంట్స్ డెత్ కానీ చిన్నప్పుడే, బట్ స్టిల్ వాళ్ళు ఐ డోంట్ నో అంటే మీ యూ బిలీవ్డ్ ఇన్ గాడా, లేకపోతే మీ పేరెంట్స్ ఆ పెన్షన్ ఫుడ్డా, పెట్టిన ఫుడ్డా, లేకపోతే మీ లైఫ్ స్టైలా, బట్ దే వర్ వెరీ స్ట్రాంగ్. బట్ మనం ఇఫ్ యూ సీ వీఆర్ నాట్ దాట్ స్ట్రాంగ్ కంపేర్ టు దేర్ జనరేషన్ బికాస్ మనకి లగ్జరీస్ ఎక్కువ వచ్చేసినాయి అండ్ కంఫర్టబుల్గా ఎక్కువ ఉంటుంది. అలాగంటే ఇప్పుడు ఒకప్పుడు మనం వెళ్ళి అని కొనుక్కోవాలంటే వీ నీడ్ టు వాక్, లేకపోతే బండి మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మీకు విత్ ఇన్ 5 minutes యూ జస్ట్ ఆర్డర్ ఇన్ స్విగ్గీ ఆర్ మీకు ఏమైనా బ్లింకిట్లో ఆర్డర్ ఇచ్చుకుంటే ఇట్స్ కమింగ్ టు యువర్ రూమ్. దట్ is comfortable, but your body is becoming lazy. Without make body lazy అయిందంటే మీ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్స్ అవ్వవు, you will feel very dull. ఇప్పుడు మళ్ళీ and you will eat lot of foods లేజీగా ఉండి షుగరీ ఫుడ్స్ తింటాం, of course you will get lot of lifestyle diseases. లిటిల్ మీతో మాట్లాడుతుంటే స్పోర్ట్సే కాదు అసలు చాలా మందికి అవసరమైన విషయాలు చాలా చెప్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ కూడా పనికొస్తుంది. ఒక కాల్ ఉన్నారు చాలా నుంచి, తనతో మాట్లాడదాం ముందు. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో. హలో, మీ పేరు చెప్పండి మేడం. మన పేరు సుశీల. ఓకే, సుశీల గారు చెప్పండి మ్యామ్. నమస్తే. మా అబ్బాయి అండి. ఓ మ్యామ్ నమస్తే. అసలు యాక్చువల్ గా మీ గురించి అయితే చాలా గొప్పగా చెప్తున్నాడు. మీలాంటి మదర్ అయితే చాలా అవసరం అందరికి. చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లైన్డ్ గా పెంచారు మీ అబ్బాయిని. లేదండి, ముందు మెయిన్ సిరిలు దేవుడి వల్ల మంచి అబ్బాయిగా మనకు పుట్టడం, తను ప్రతిదీ నేను చెప్పింది ప్రతిదీ తను క్యాచ్ చేయడం వల్ల ఈ సక్సెస్ మొత్తం అంత గార్డెన్ మొత్తం. ఓకే మ్యామ్, సుశీల మ్యామ్ చిన్నప్పటి కూడా తను మనం ఒకసారి చెప్పిన వెంటనే తను అర్థం చేసుకుంటాడండి బాగా. నేను కష్టపడింది కూడా ఏమీ లేదు, ప్రతిదీ తను ఫస్ట్ నుంచి కూడా క్లెవర్ గా ఆలోచించడం వల్ల మనం ఈ సక్సెస్ కొంచెం చేస్తే తను చాలా ఎక్కువగా చేసుకుని సపోర్ట్ గా నుంచి తన కాళ్ళ మీద తను నిలబడి ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తను వరకు అలా పాజిటివ్ గానే వెళ్ళిపోతాడండి ఇప్పుడు. ఓకే, అంటే సుశీల మ్యామ్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు? కొంచెం నాటిగా ఉండేవాడా? మీ బాండింగ్ ఎలా ఉండేది అసలు బాబుతోటి? అదే చాలా నాటిగా ఉండేవాడు. మేము ఫ్రెండ్స్ కిందే ఉంటాం ఇప్పుడు కూడా. ప్రతి చిన్న విషయాన్ని కూడా తను నాతోనే షేర్ చేసుకుంటాడండి. ఫస్ట్ అది మెయిన్. అంటే అది ఫ్రెండ్సా లేకపోతే ఇంకోట తన ప్రాబ్లమ్మా అది ఏది కూడా తను దాచుకోనివాడు కాదు ఫస్ట్ నుంచి కూడా.
మమ్మీ ఇది ఇలా అంటే లేదు నువ్వు ఇలా చేయగలుగుతావు అంటే ఓకేనా మమ్మీ అయితే నేను కష్టపడతాను అని తనే మోటివేట్ చేసుకునేవాడు అండి. యాక్చువల్ మోటివేట్ స్పీకర్ కింద తానే ఆలోచించుకుని మమ్మీ ఇది ఇలా చేస్తే బాగుంటుందా, అది అలా చేస్తే బాగుంటుందా అని తనే చేసుకున్నాడండి. బాండింగ్ అంటే మా ఇద్దరు బాండింగ్ ఏంటంటే ఇంక ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ అంతే. ఓకే, అంటే మదర్ గా కూడా నేను ఎప్పుడు తను ట్రీట్ చేయలేదు. తను కూడా ఏది దాయాలని కానీ మమ్మీకి చెప్పకూడదని కూడా తనకి ఎప్పటికీ అంటే సక్సెస్ ని అలాగే ఎంజాయ్ చేశాడు, ఫెయిల్యూర్ ని కూడా అలాగే చెప్పేవాడు. అంటే మ్యాచ్ ఓడిపోతే ఆ రోజు ఫుల్ పార్టీ చేసేదాన్ని. సరే నువ్వు ఎంజాయ్ చేయి, నెక్స్ట్ దానికి మళ్ళీ ప్రిపేర్ అయిపోతాం, ఇంకా అయిపోయాక దాని గురించి ఆలోచించకూడదు నాన్న, ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేద్దాం. ప్రతిదీ అలాగే స్పోర్టీగా వెళ్ళిపోయామండి. అంటే మార్నింగ్ 3 o'clock లేవడం, బాబుని తీసుకెళ్లడము, మళ్ళీ తీసుకురావడము. బిహెచ్ఎల్ లో ఉండేవాళ్ళం అండి. మార్నింగ్ నేను 2:30కి లేచి అన్ని ప్రిపేర్ చేసుకుని 3:30 కల్లా బాబుని తీసుకెళ్ళి అలా సన్నీళ్ళు పొద్దుస్తూ ఇవ్వడం. పాపం 3:30, 3:45 కల్లా నేను కార్ లో స్టార్ట్ చేసి 4 కల్లా నేను అకాడమీలో ఉండేదాన్ని. మళ్ళీ అక్కడ నుంచి 7కి మళ్ళీ గ్లెండెల్ బండ్లు కూడా గ్లెండెల్ కి తీసుకెళ్లేదాన్ని. ఓకే, అంటే ఇంక ట్రావెల్ అంత మళ్ళీ వచ్చి మార్నింగ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నైట్ 10 వరకు కూడా షెడ్యూల్ అంటే టఫ్ షెడ్యూల్ అండి బాగా. అలా మినిమం 16 years వరకు తను అలా రన్ చేశాడండి. తనకు 6.5 years నుంచి స్టార్ట్ చేస్తాం. 2020-21 వరకు తను సక్సెస్ తోనే వచ్చాడు. నెక్స్ట్ తన ఆలోచన కూడా ఒక స్పోర్ట్స్ లోనే ఫెయిల్యూర్ అయితే మనం ఇదే అయిపోతాం అనుకుంటే తను చదువుకుని మమ్మీ నేను చదవగలను అంటే నేనే కొంచెం భయపడ్డాను. మమ్మీ నువ్వు ఇప్పుడు దాకా స్పోర్ట్స్ కదా నాన్న, మరి నువ్వు చేంజ్ అవుతున్నాను అంటున్నావు ఓకేనా అంటే లేదు మమ్మీ నేను చేయగలను అంటే ఒక స్పోర్ట్సే కాదు స్పోర్ట్స్ లో ఏదైనా చేయగలం. ఒక ప్రతి పిల్లోడు ఒక మెంటల్ డిప్రెషన్ అవ్వకూడదు అంటే స్పోర్ట్స్ అయినా లేదంటే ఏమి చేయలేమా అనేది ఏ పిల్లల్లోకి ఉండకూడదు. నెక్స్ట్ నేను చేయగలను, నేను బతకగలను అనేది ప్రతి ఒక్కరికి రావాలి. మమ్మీ నేను డెన్మార్క్ వెళ్తాను అంటే నేను ఎప్పుడు వదిలేక కొంచెం భయపడ్డాను. లేదు మమ్మీ నువ్వు భయపడకు నేను చేయగలను. అలాగే తనకు సక్సెస్ అవి మళ్ళీ GRE రాసి మళ్ళీ మన ISB లో చేస్తా తనే మోటివేట్ చేసుకుంటూ మమ్మల్ని కూడా మోటివేట్ చేశాడు. అది ఓకే మ్యామ్, ISB కూడా మీరు భయపడద్దు అన్నట్టు మాకు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చాడండి. ఫస్ట్ ఒక అంటే పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు. అంటే మ్యామ్ ISB క్రాక్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో ఉన్నాడు, అకాడమిక్ విషయంలో పెద్దగా ఎప్పుడు చాలా కష్టపడ్డాడు. నైట్ కూడా వాడు నేను పడుకున్నా కూడా 1-2 కూడా ఏదో చదువుతానే ఉంటాడు. నాలెడ్జ్ బుక్స్ ఎక్కువ చదువుతాడు. అంటే ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ లో కూడా తను అంటే ప్రాపర్ గా వెళ్తాడండి. ఓకే, అంటే ప్రతి బయట మన మెయిన్ బుక్స్ కాకపోయినా చిన్నప్పటి నుంచి కూడా ఎయిర్పోర్ట్ లో నేను గేమ్ నెక్కి నాకు 2000 బుక్ కొట్టుకొని ఇస్తావా తను అడిగే గిఫ్ట్లు అలా అడిగేవాడు, బుక్స్ అడిగేవాడు అండి. ఓకే, తనకి ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే మాకు కూడా అదే మోటివేట్ చేశాడంటే మనం కొంచెం భయపడతాం. పిల్లలు ఇంత స్పోర్ట్స్ దాకా వెళ్ళాడు అంటే మళ్ళీ చేయగలుగుతాడా, చదువులోకి వస్తున్నాడు అంటే మనకి కొంచెం భయం అనిపిస్తుంది. కానీ ఆ భయాన్ని మమ్మల్ని భయం కూడా మా దగ్గర రానివ్వకుండా నేను చేయగలను మమ్మీ నువ్వు ఒకసారి ఆలోచించచ్చు అంటే ఒక ఫ్రెండ్ గా తన నాతో షేర్ చేసుకున్న వలన మాకు కూడా పెద్దగా భయం అనిపించలేదండి. ఓకే, అంటే మేము మధ్యలో ఒక 1 year బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు కదా, ఆ టైంలో ఎలా ఫీడ్బ్యాక్ అంటే మళ్ళీ రీబ్యాక్ అయ్యాడు? అప్పుడు కూడా తను ఏమీ ఇదిగా అవ్వలేదండి. సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం ఇద్దరం. మమ్మీ నాడు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళిపోదాం అన్నాడు అనేవాడు. సినిమాకి వెళ్ళి వచ్చేవాడు. మళ్ళీ ఇద్దరం కౌరులు చెప్తునేవాళ్ళు. మమ్మీ నాడు గచ్చిపోలి అకాడమీ రన్ చేద్దాం అనేవాడు. మమ్మీ ఎందుకు నాకు రావట్లేదు అంటే నేను అనేదాన్ని సిరి వస్తుంది నువ్వు కష్టపలే అంతే, నువ్వు ఏది చూసుకుంటే వెళ్ళిపో, అది నువ్వు ఆశించుకో, డెఫినెట్ గా నీకు సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ ఎప్పుడు మన చేతిలోనే ఉంది. సక్సెస్ అనేది ఎక్కడా ఎవరో కొని తెచ్చుకునేది కాదు. మనమే సక్సెస్ అంటే మనమే సక్సెస్ అంతే. అదే ఫార్మా. మనం వేరే నువ్వు ఒకళ్ళకి వెళ్ళక్కర్లేదు, ఒకళ్ళ సజెషన్ తీసుకోకలేదు. ఒకటే ప్రతిదీ నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు కష్టపడాలి. కష్టం కూడా ఎంజాయ్ చేస్తా కష్టపడాలి అని ఎప్పుడు సిరిల్తో మాట్లాడడం. అందుకే సిరిల్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వలేదు, ఓడిపోయినా కూడా డిస్టర్బ్ అవ్వలేదు. నేను ఎప్పుడు అదే తెలియదు. లైఫ్ ప్రపంచం చాలా పెద్దది సిరి, ఒక్కటి ఇదే మెయిన్ కాదు. మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి అంతే తప్ప మనల్ని చూసి అయ్యో ఇలా అయిపోయాడు అని అనుకుంటే మనం అప్పుడు ఫెయిల్యూర్. అంతేగాని ఇది ఫెయిల్యూర్ కాదు. ఇది ఓన్లీ నువ్వు సక్సెస్ కి నీకు భగవంతుడు ఇస్తున్నాడు అంటే ఒక ఫెయిల్యూర్ కూడా ఒక సక్సెస్ చేయొచ్చు అనేది నువ్వు అందరికీ తెలియజేయాలి.
బట్ ఇప్పుడు నువ్వు గేమ్ లో 1 year అయినా కూడా మళ్ళీ వాడు సౌత్ ఏషియన్స్ గోల్డ్ కొట్టాడు, 2 goals కొట్టాడు. అంత టఫ్ కూడా మెన్స్. అయితే అప్పుడు కూడా నేను అదే చెప్పాను, అంటే ఇప్పుడు 1 year ఫెయిల్యూర్ వచ్చిందండి, అది నిజంగా ఫెయిల్యూర్ వచ్చిందని వాడు అలా ఆగిపోయి ఉంటుంటే ఈ రోజు ఇది ఐఎస్పీలో చదివేవాడు కాదు కదా. ఎప్పుడు కూడా సక్సెస్ అనేది ఏంటి, సక్సెస్ అంటే మనమే సక్సెస్. నేను సిరియల్కి ఎప్పుడు కూడా మేమిద్దరం కూర్చుంటే మాట్లాడే మాటలు అయ్యానండి, వేరే ఏ టాపిక్ ఉండదు మా దగ్గర. పాజిటివ్ సక్సెస్ ప్రతి. సుశీల మ్యామ్ నిజంగా గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. ఖచ్చితంగా మీ బాబు ఈ పొజిషన్కి రావడానికి మీ సపోర్ట్ ఎంత ఉందో మీ మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది. అండ్ సిరియల్ మీతో ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, స్పోర్ట్స్ నుంచి బిజినెస్ వైపుకి ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అంటే మళ్ళీ ఒక్కసారి చేంజ్ అనిపించలేదా మీకు? ఎందుకంటే అందులో వస్తున్నారు, చాలా మంచి ప్లేస్లో వెళ్తున్నారు, ఏమన్నా మళ్ళీ బ్యాక్ అయిపోతానేమో, మళ్ళీ కొత్తగా మళ్ళీ ఒక జర్నీ స్టార్ట్ చేసినట్టు కదా. సో ఎలా అంటే మరి యూ హ్యావ్ టు టేక్ ద ఆప్షన్ అండి. అంటే మీకు టఫ్ ఉండొచ్చు కొన్నిసార్లు, ఎందుకంటే నాకు కూడా అంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ వచ్చినప్పుడు నాకు కూడా ఇట్స్ వెరీ టఫ్ కొన్నిసార్లు. అసలు నేను ఏం చేస్తున్నాను ఏంటి, అసలు నేను ఎక్కడున్నాను అని సమ్ టైమ్స్ ఉంటుంది. బట్ అది ఎవరికైనా ఉంటుంది. అంటే ఇప్పుడు బ్యాడ్మింటన్ 30 years ఆపిన తర్వాత వాళ్ళు ఏదో జాబ్ చేసినప్పుడు కూడా ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆఫ్టర్ స్పోర్ట్స్ ఏం చేయగలుగుతాం అనే దాంట్లో వీ కెన్ డూ. ఓకే, మనం చాలా చేయొచ్చు. ఐఎస్బీ ఈజ్ ఓన్లీ వన్, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, మీరు చాలా స్కిల్స్ నేర్చుకోవచ్చు. వేరే ఇంకోటి ఏంటంటే మనకి కార్పొరేట్లో కూడా వెళ్ళొచ్చు. నేను దీని ముందు కార్పొరేట్లో కూడా 1 year పనిచేశాను. సో ఇట్స్ ఆల్ సేమ్ అండి. ఇప్పుడు మీ బ్యాడ్మింటన్ ఎలా ఉందో ఇది ఇంకా ఏంటంటే కొంచెం సెడెంటరీ, బట్ ఇంకా ఏంటంటే మీరు హెల్త్ మీద, ఇంకా మెంటల్ హెల్త్ మీద కొంచెం గట్టిగా ఇంకా చేసుకోవాలంటే లైక్ యూ నీడ్ టు పుష్ యువర్ సెల్ఫ్, కొంచెం స్పోర్ట్స్ ఆడడం, ఇంకా మెంటలీ ఫుల్ ఫిట్గా ఉండడం, అవన్నీ కూడా కార్పొరేట్లో చాలా తక్కువ. ఎందుకంటే మాది సెడెంటరీ లైఫ్ స్టైల్, మీరు తినేది ఉండేది కూర్చుని పని చేసేది. ఇంకా స్పోర్ట్స్ ఏంటంటే వెరీ యాక్టివ్. బట్ యూ నీడ్ టు టేక్ అన్ ఆప్షన్. ఇప్పుడు సరే ఇంజరీ అయింది, వేరే అవ్వలేకపోతుంది, నేను సడన్గా ఇంకా అక్కడే ఉంటాను ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంకా అన్నీ అక్కడే ఉంటా అంటే, బట్ వాట్ యూర్ గోనా డూ ఇన్ యువర్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఒకసారి నువ్వు చేసుకుని టైం వేస్ట్ చేసుకోకుండా యూ హ్యావ్ టు షిఫ్ట్. ఓకే, యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ సిరియల్ ఏంటి, యాజ్ ఏ ఎంటర్ప్రీనియర్ సిరియల్ ఏంటి, లేదా యాజ్ ఎ స్టూడెంట్ సిరియల్ ఏంటి, అసలు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు, ఎలా ఉంటుంది అసలు? అంటే ఎక్కువ ఆలోచించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కువ ఆలోచించుకుంటే వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ వే. మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు చదువులో అయినా, స్పోర్ట్స్లో అయినా, బిజినెస్లో అయినా వచ్చేది ఒక ప్రాబ్లమే. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. వాట్ ఎవర్ ఇట్ ఇస్. లైక్ నాకు కూడా ఇప్పుడు నేను ఐఎస్బీకి వెళ్ళినప్పుడు ఇట్స్ వెరీ టఫ్. నా ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవారు, వాళ్ళతో కూర్చుని, అండ్ వాళ్ళని వెళ్ళి అడగాలి. నువ్వు వెళ్ళి అడిగి నువ్వు వాళ్ళతో హెల్ప్ తీసుకుని దెన్ యూ నీడ్ టు పుష్. నేను అన్నీ ఐ కాంట్ బికమ్ అ టాపర్ ఆర్ ఐ కాంట్ బికమ్ ద బెస్ట్ ఇన్ స్టడీస్ బికాస్ నాకు అసలు అంత అవ్వలేదు. బట్ నువ్వు వచ్చిన తర్వాత కాంపిటీషన్ తట్టుకోవాలంటే నీ ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ అడగాలి. ఇట్స్ సింపుల్. ఏంటంటే దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్, అది సాల్వ్ చేసుకోగలగాలి. ఎలాగంటే మాట్లాడుకోవాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళు ఎట్లా చదువుతున్నారో వాళ్ళని ఫాలో కావాలి. బికాస్ దే ఆర్ మచ్ బెటర్ ఇన్ ఎడ్యుకేషన్ సైడ్. ఇప్పుడు స్పోర్ట్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎట్లయితే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతారు, మేము కూడా అట్లనే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మా ఐటీకి వెళ్ళినా చాలా టఫ్ ఉంటుంది. వాళ్ళు 1 గంట కష్టపడితే మేము 1.5 hours స్పెండ్ చేయాలి. బట్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సిరియల్ మీతో మాట్లాడుతుంటే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే, మీకు వయసుకు మించిన మెచ్యూరిటీ కనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడమా, ఆధ్యాత్మికతనా ఏంటి? ఐ యూజ్డ్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ డిఫరెంట్ ఫిలాసఫీ బుక్స్ చదువుకోవడం. ఎంత ఎక్కువ చదివాను, చాలా డిఫరెంట్ ఫిలాసఫీ బుక్స్ ఎక్కువ చదివాను. ఓకే, ఒక ఫర్ సెకండ్ ఇప్పుడు ఒక సడన్ గా ఏదో బ్యాడ్ డెసిషన్ అంటే ఏదో ఓడిపోయారు, చేసేదో సంకటం జరిగింది అనుకో, ఎలా చేస్తారు నెక్స్ట్? రామ్ గోపాల్ వర్మ వీడియోలు కూడా చూసామండి. ఓకే ఓకే, సో ఇట్ వాస్ గుడ్. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ రామూజం వీడియోస్ ఆల్సో. కానీ ఇట్ వాస్ గుడ్. అంటే మనకు ఏదైతే కావాలో తీసుకుని వేరేది ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇట్. ఓకే, సో అట్లా మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకునేవారు. అంటే చాలా మంది చూసేవాళ్ళు ఎలా అంటే, మీ స్పోర్ట్స్ పర్సన్స్కి టైం చాలా తక్కువ, టెన్యూర్ అనేది చాలా త్వరగానే మీకు ఆ ఏజ్ అనేది అయిపోతుంటుంది. కాబట్టి ఎట్లా ఉంటుంది ఆ టైం నుంచి ఇంకో టైం షిఫ్ట్ అవ్వడం, లేదా ఓటమి వచ్చినప్పుడు చాలామంది ఇప్పుడు ఆ స్ట్రగుల్స్లో ఉండుంటారు. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఏం చెప్తారు, ఎలా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి? ఇట్స్ వెరీ కామన్, ఐ వుడ్ ఫీల్ అందరికీ వస్తుంది. అంటే లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు మీరు కార్పొరేట్లోకి పోయినా కానీ మీకన్నా కొంతమంది దే విల్ గ్రో ఇన్ లైఫ్. బట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, ఇట్స్ ఓన్లీ ఇన్ యువర్ హ్యాండ్. ఇస్ యూ నీడ్ టు వర్క్. నీకు ఏదైతే వచ్చో అది చేసుకుంటూ వెళ్తే మేబీ ఇఫ్ యూర్ డెస్టైన్డ్ టు విన్ యూ విల్ విన్, అదర్వైజ్ యూ విల్ లూజ్.
యూ హ్యావ్ టు అదర్వైజ్ మీరు చేయగలుగుతా, లేకపోతే వేరే ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ యూ హ్యావ్ టు ట్రై సంథింగ్. దట్స్ హౌ ఇట్ షుడ్ కంటిన్యూ. అంటే మనం లేదు నేను టాప్ అయిపోతాను అంటే లైక్ ఐ నెవర్ థాట్ ఐ బికమ్ వరల్డ్ నెంబర్. అంటే నాకు కొన్ని వరల్డ్ ఛాంపియన్షిప్ అసలు నేను అనుకుంది కూడా కాదు, కొన్ని టోర్నమెంట్స్ అసలు నేను గెలుస్తాను అనుకుంది కాదు, అది అట్లా వచ్చింది అంతే. బట్ స్టిల్ ఆ టైంలో నేను ఉన్నాను, ఆ టైంలో ఉండడానికి యూ నీడ్ టు వర్క్. ఇప్పుడు బ్యాడ్మింటన్కి సంబంధించి బ్రేక్ అయినా మళ్ళీ ఇంకేమైనా దాంట్లో ఏమైనా అనుకుంటున్నారా మళ్ళీ అటువైపు? ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో అండి. ఇప్పుడు ఆఫ్టర్ అంటే లైక్ ఆఫ్టర్ MBA I would want to work in some companies, and దాని తర్వాత ఏమైనా అసలు స్పోర్ట్స్లో ఏమన్నా వీ కెన్ బ్రింగ్ సమ్ బిజినెసెస్, లేకపోతే అసలు స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ ఇస్ నాట్ బీన్ బిల్ట్. అసలు స్పోర్ట్స్లో అంతా మీకు ఇప్పుడు చూస్తే మీకు అసలు అన్ని కంపెనీస్ ఏమీ లేవు ఇక్కడ ఇండియాలో. బట్ ఐ థింక్ వీ కెన్ గెట్ సమ్ చేంజెస్. చూడాలి. ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు పద్మ. పద్మ గారు చెప్పండి. సిరిల్ వర్మ పిన్ని మాట్లాడుతున్నాను. ఓకే, నమస్తే మ్యామ్, చెప్పండి మ్యామ్. సిరిల్ గురించి ఏం చెప్తారు మీరు? సిరిల్ స్పోర్ట్స్ లోని మంచి పేరు తెచ్చుకున్నాడు, అలాగే చదువులో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. తను అలాగే కష్టపడతాడు, కష్టపడి చదువుతున్నాడు. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ లో ఎంత కష్టపడ్డాడో మళ్ళీ చదువులో కూడా అంత కష్టపడి రావటం చాలా కష్టం. ఒకేసారి దీంట్లోకి మారటం అన్నది, తను దీంట్లో మారి కూడా సక్సెస్ అయి చూపిస్తాడని అనుకుంటున్నాను. అంటే చిన్నప్పటి నుంచి సిరిల్ ని చూస్తున్నారు కాబట్టి ఎలా ఉండేవాడు ఏంటి అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ తో ఏం చెప్తారు తనతో? తను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో ఇలా ఏదైనా కష్టపడి తను సాధించాలని అలా ఉంది మనస్తత్వం తంది. తను ఆటలో జనరల్ గా మా పిల్లలతో అది ఆడియోడు అలాగే, కానీ తన గోల్ ని ఎప్పుడు మర్చిపోలేదు. తను ఏం సాధించాలనుకున్నాడో దాని మీద ఎక్కువ దృష్టి ఉంది తనకి. ఇప్పుడు చదువులోకి ఒకసారి మారినా దాంట్లో కూడా తను సక్సెస్ అయి చూపిస్తున్నాడు. తను ఏషియన్ ఛాంపియన్ గెలిచాడు, వరల్డ్ ఛాంపియన్ గెలిచాడు, వరల్డ్ నెంబర్ 1 గా ఉన్నాడు. ఆ టైంలో ఎలా ఉండేది సిరిల్ గురించినటువంటి చర్చ గాని వాతావరణం కానీ? అంటే తను అలా సాధించిన ఇంకా ఏదో సాధించాలని, తను ఇంకా వేరే ఇంకా అన్నిట్లోని సక్సెస్ సాధించాలని అలా ఉండేవాడు. అంటే ఇది వచ్చేసింది కదా అని పిల్లలు తొందరగా ఇదైపోతారు. కానీ అలా ఉండకుండా తను ఇంకా కష్టపడి ఇంకా వేరే అన్ని గోల్స్ సాధించాలని ఉండేవాడు. అంటే జనరల్ గా పిల్లలు అందరిలో ఒక సక్సెస్ వచ్చాక రిలాక్స్ అయిపోతారు. అలా కాకుండా తను ఇంకా కష్టపడేవాడు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మొత్తానికి మీ గురించి అందరూ మాట్లాడిన దాన్ని బట్టి అయితే మీరు హార్డ్ వర్కర్, ఏది కూడా ఒకవేళ అయిపోతే అయిపోయినట్టు కాదు. నెక్స్ట్ అంటే ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఆటోమేటిక్ గా తెలుసుకుంటుంది అనే టైప్. సో స్పోర్ట్స్ బిజినెస్ ఇప్పుడు రెండిటి మీద మీకు అవగాహన ఉంది, రెండిట్లోనూ సక్సెస్ వరకు వెళ్తున్నారు. సో ఏంటి రెండింటిని ఏమైనా మిక్స్ చేసి ఇన్ ఫ్యూచర్ లో? I want to start. I have few ideas in sports లో మనం ఎట్లా చేయొచ్చు అనేది. హెల్త్ కేర్, స్పోర్ట్స్ ఇంకా రెండు మిక్స్ చేసి ఐ వుడ్ బ్రింగ్ సమ్ ఇన్నోవేషన్ టు ద స్పోర్ట్స్ ఇండస్ట్రీ. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు. అంటే లైక్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇప్పుడు నా ఎస్బీలో కూడా చాలా మంది పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ కేర్, స్పోర్ట్స్లో కూడా చాలా మంది ఉంటారు. అండ్ ఈవెన్ మై ప్రొఫెసర్స్ కూడా దే ఆర్ హెల్పింగ్ మీ వాట్ వీ కెన్ బ్రింగ్ టు ది ఎకో సిస్టమ్. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ చాలా ముఖ్యం, హెల్త్ కావాలంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఫిజికల్గా బాగుంటే హెల్త్ ఈజ్ వెల్ అన్నారు కాబట్టి ఆ వైపుగా వెళ్తున్నారు. కాబట్టి మీలాంటి యూత్ వీటన్నిటిని మిక్స్ చేసి ఏమైనా అనుకుంటున్నారు కదా బిజినెస్ ఐడియాస్కి సంబంధించి. సో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఉండబోతుంది? సో ఐఎస్బి ఎలా ఉంది అసలు ఓవరాల్గా బిజినెస్ జర్నీకి సంబంధించి? ఇప్పుడు ఐఎస్బి ఈజ్ వన్ థింగ్ అండ్ ఐఎస్బి ఈజ్ బిల్ట్ ఆన్ రీసెర్చ్. ఇప్పుడు అసలు వీఆర్ వెరీ లక్కీ నౌ. ఆ టైంలో అప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ ఇనిషియేటివ్ తీసుకొచ్చుకుని అప్పుడు పెట్టడం వల్ల నౌ ఇట్స్ వరల్డ్ 6th యూనివర్సిటీ అండి, అది ర్యాంకింగ్ వరల్డ్ అండ్ ఇండియాలో నెంబర్ 1. దానివల్ల చాలా మంది నౌ ఆర్ ఎలమ్నై నెట్వర్క్ ఇస్ 17,000 పీపుల్ ఇప్పుడు సిఇఓస్ సిటిఓస్ కింద ఉన్న నెట్వర్క్లో నాకు కూడా నెట్వర్క్ ఉంది. నేను ఫ్యూచర్లో ఏం చేయాలన్నా కానీ దే మైట్ బి అవుట్ ఆఫ్ 10 మంది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ దట్ గోల్ కెన్ బి అచీవ్డ్. సో ఐ వుడ్ ఫీల్ స్పోర్ట్స్లో ఏం చేయొచ్చు అసలు అనేది ఇంకా నాకు కూడా తెలియదు. ఐ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇన్ టు వన్ కంపెనీ, వర్క్ చేసుకుంటూ ఐ నీడ్ టు బిల్డ్ ద టీమ్. అయితే స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నారు కాబట్టి మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది, ఏంటి హర్డిల్స్ ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అనేది. ఒక కాల్ ఉన్నారు, కాలర్తో మాట్లాడాక మళ్ళీ మీతో మాట్లాడతాను. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు రాజశేఖర్ అండి. ఓకే రాజశేఖర్ గారు చెప్పండి.
మేడం నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సిరిల్. మేబీ తను నన్ను గుర్తుపట్టే ఉంటాడు. నేను వాళ్ళ ఫాదర్ కొలీగ్స్ అనమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో. ఓకే, సో నాకు సిరిల్ ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి పరిచయం అండి. సూపర్. బేసిక్ గా నేను సిరిల్ కంటే కూడా వాళ్ళ ఫాదర్ ని చాలా అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన డెడికేషన్, ఆయన కాంట్రిబ్యూషన్, దాదాపు ఆయన నాకు తెలిసి దాదాపు 15 promotions వెళ్ళుకున్నాడు సిరిల్ కి. సో సిరిల్ కూడా అంతే మంచిగా కష్టపడి అదే విధంగా వాళ్ళ ఫాదర్ కి మంచి లారెన్స్ తెచ్చాడు. అండ్ మెయిన్ ఏంటంటే అతని డెడికేషన్ అండి సిరిల్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సిరిల్ ని ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి. ఎప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ సిరిల్ గురించి కష్టపడుతూ ఉంటాడు. సిరిల్ కూడా అదే విధంగా, అంటే ఎప్పుడు చూసినా కూడా బ్యాడ్మింటన్ కోర్ట్ లో ప్రాక్టీస్ చేయడము, ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers డైట్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా చాలా అప్రిషియేటింగ్ థింగ్స్. అంటే ఈ జనరేషన్ లో కూడా అట్లా కష్టపడి పైకి వచ్చే వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే సిరిల్ కి తగినంత ప్రాముఖ్యత కలగట్లేదు. చాలా మంచి ప్లేయర్, చాలా కష్టపడతాడు. కానీ చాలా లాస్ట్ సీఎం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా సిరిల్ కి కొన్ని ప్రామిసెస్ చేశారు. బట్ అతనికి రికగ్నేషన్ అనుకున్నంత రికగ్నేషన్ దొరకలేదు. నేను చాలా చూస్తూనే ఉన్నాను. సో నేను అనుకోవడం ఏంటంటే స్పోర్ట్స్ మినిస్టర్ గారు కొద్దిగా అది చూసి అతను కొంచెం ఇది చేస్తే మన కంట్రీకే మంచి పేరు, మంచి లారెన్స్ తెచ్చే కెపాసిటీ ఉన్న పర్సన్ సిరిల్ వర్మ. డెఫినెట్ గా అండి. ప్రభుత్వం దృష్టికి కూడా మనం తీసుకెళ్దాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా చూస్తుంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ మీ ద ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ సిరిల్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండి. సిరిల్ మీ గురించి ఎవరు చెప్పినా కూడా ఒక మాట చెప్తున్నారు, చాలా డెడికేషన్, హార్డ్ వర్క్ తో ఏదైనా అనుకొని ముందుకు వెళ్తారని. సో ఇంకా ఏంటి ఫర్దర్ గా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? యాజ్ ఏ బిజినెస్ పర్సన్ గానీ ఇంకా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? ఎస్పెషల్లీ ఇప్పుడు స్పోర్ట్స్ లోకి వద్దాము అనేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎలా ఉండాలి వాళ్ళ థింకింగ్? వెరీ సింపుల్. అంటే ఎక్కువ ఆలోచించుకుంటే ఫస్ట్ గెట్ యువర్ స్కెడ్యూల్ రైట్, గెట్ యువర్ ఫ్రెండ్స్ రైట్ ఫస్ట్. ఆ ఫ్రెండ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎవరైతే ఉంటున్నారో, నాకు లక్కీగా నా బ్యాడ్మింటన్ ఆడినప్పుడు నా మంచి ఫ్రెండ్స్ ఎవరైతే నేను గెలిచినప్పుడు ఎంత సపోర్ట్ చేశారో, ఓడిపోయినప్పుడు కూడా అంతే, అదే రిలేషన్ మెయింటైన్ అయింది. బట్ ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో లాట్ ఆఫ్ 2 faces. యూ వుడ్ సీ లాట్ ఆఫ్ 2 faces. దానికన్నా ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ ఒక క్రైటీరియా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ తప్పు కూడా కాదు, ఎవ్రీవన్ షుడ్ బి సక్సెస్ఫుల్. నేను సక్సెస్ అవ్వాలంటే దానికంటే ఫైండ్ యువర్ సెల్ఫ్, ఒక మంచి టీమ్ క్రియేట్ చేసుకోండి, మంచి ఫ్రెండ్స్, లైక్ వాట్ ఎవర్ మీరు ప్రాపర్గా లేకపోయినా వాళ్ళు హెల్ప్ చేసేటట్టు ఉండాలి. సో నాకు యాక్చువల్లీ దర్ ఇస్ అ గుడ్ వర్డ్, మా ప్రొఫెసర్ ఏం చెప్పారు, నెట్వర్కింగ్ అంటే నాకు అంతమంది తెలుసు అని కాదు, నీకు ఏది తెలిసినా నైట్ 2 o'clock ఫోన్ చేసినా వాళ్ళు నీ కోసం వచ్చేటట్టు ఉండాలి. దట్స్ వెన్ యూ బిల్డ్ అ రిలేషన్షిప్. అది చాలా ఇంపార్టెంట్. సో మీరు స్పోర్ట్స్లోకి వచ్చిన మంచి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే కష్టపడే బ్యాచ్ ఉండాలి అండ్ ఫైండ్ యువర్ కోచ్ ప్రాపర్లీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎందుకంటే ఒకవేళ కోచ్ సరిగ్గా లేకపోతే మీకు ఆ ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండదు. ట్రైనింగ్ అనేది లేకపోతే యూ కాంట్ విన్. Dedicated coaches are very important, but unluckily we have only few academies like that. Yes, ఇంకా అకాడమిక్స్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ గవర్నమెంట్ is main. Government, if they can come up with some schemes for especially players who can send international tournaments ఆడించుకుని మంచి ఇంటర్నేషనల్ కోచెస్ తీసుకొస్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే మీకు స్పోర్ట్స్ ఒకవేళ మెడల్స్ వస్తేనే మీకు కంట్రీకి రికగ్నైజేషన్ చాలా పెరుగుతుంది. మరొక కాల్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో. హాయ్ అండి, నా పేరు శివకుమార్ అండి. ఓకే శివ గారు చెప్పండి. నా క్వశ్చన్ తెలియకండి, ఇప్పుడు బ్యాడ్మింటన్ లోకి వెళ్ళాలంటే ఎలా గైడ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ మీకు పక్కనే లేకపోతే మీ ఉండే దగ్గరలో ఎనీ అకాడమీ ఏమన్నా మంచి కోచెస్ ఉన్నా, లేకపోతే కోచెస్ లేకపోయినా కానీ అసలు ఒక మంచి ఫస్ట్ అసలు కోచ్ ఉంటే కొంచెం స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకుని, ఒకవేళ అబ్బాయి 7 or 8 years ఉంటే 9 years ఉంటే ఒక 1 year ఒక నార్మల్ కోచ్తో ఆడుకుని కొంచెం 2 మేనేజ్ చేసుకున్నట్టయితే బెటర్. దాని తర్వాత ఆ అబ్బాయి ఒకవేళ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, బెటర్గా ఆడుతున్నాడు అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ అకాడమీస్ ఉన్నాయి. ఆ అబ్బాయిని అక్కడ జాయిన్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే తనతో పాటు చాలా మంది నేర్చుకోవడానికి వస్తారు కాబట్టి ఆ ఏజ్ కేటగిరీలో చాలా బెటర్గా ఉంటుంది అండ్ కాంపిటేటివ్గా ఉంటుంది, హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. నేను కూడా బాగా ఆడాలని అబ్బాయి కూడా అనుకుంటాడు. దట్ ఈస్ ద బెస్ట్ వే ఐ వుడ్ ఫీల్. ఒకసారి పెట్టేసి దాని తర్వాత బేసిక్ నేర్చుకోవడం కంటే ఒక నార్మల్ కోచ్ దగ్గర బేసిక్స్ నేర్చుకుంటూ దాని తర్వాత ప్రొఫెషనల్కి వెళ్ళడం చాలా బెటర్. అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉంది, ఫైనాన్స్ కూడా మ్యాటర్ కాబట్టి పేరెంట్స్ పిల్లలు స్పోర్ట్స్ వైపు వెళ్తున్నారు అంటే ఎలా ప్లాన్ చేసుకోమంటారు వాళ్ళని? అంటే అన్ని వైపులా చూసుకొని ప్లాన్ చేసుకోవాలి కదా. అట్ ద సేమ్ టైం కిడ్ ని కూడా ఎలా అబ్జర్వ్ చేయాలి? అంటే వాళ్ళకి ఆ అవగాహన ఉందా, ఇష్టం ఉందా లేదా, స్పోర్ట్స్ కి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు,
పేరెంట్స్కి కిడ్స్కి అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్ ఎట్ ద సేమ్ టైము కాంపిటీషన్ కూడా మ్యాటర్ కాబట్టి దాన్ని ఎలా డీల్ చేయాలంటారు మీ వర్షంలో? ఫస్ట్ అయితే ఐ వుడ్ ఫీల్ అంటే 5 yearsకి 6 yearsకి అబ్బాయికి ప్యాషన్ నేను తెలుస్తుంది అంటే అది నేను నమ్మను. ఫస్ట్ ఒక నార్మల్ హెల్త్ కోసం పెట్టండి. అసలు హెల్త్కి మనీ అనేది ఇప్పుడు మీ కిడ్స్ హెల్తీగా ఒకప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్, ఒకప్పుడే బెనిఫిట్ ఏంటంటే అందరూ స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఆడుకునేవారు కాబట్టి వాళ్ళకి అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఆడుకోవడానికి డబ్బులు కట్టాల్సి వచ్చింది ద డే వీ హ్యావ్ కమ్. బట్ హెల్త్ కోసం తప్పదు. అంత ఎక్స్పెన్సెస్ లేకపోయినా అసలు నార్మల్గా మీకు అంటే లైక్ మీరు ఒక 5,000 7,000 ఖర్చు పెట్టినా కానీ మీరు నార్మల్ కోచ్ దగ్గర ఆడించవచ్చు జస్ట్ ఒక 1 year దాకా. దాని తర్వాత ఒకవేళ అబ్బాయి బాగా ఆడుతున్నాడంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ సమ్ రిస్క్. వాళ్ళని కొంచెం మంచి అకాడమీలో పెడితే ఒకవేళ ఒక అబ్బాయి ఒక టోర్నమెంట్ గెలిస్తే స్పాన్సర్స్ రావడము, లేకపోతే కొంచెం ఎవరైనా సపోర్ట్ చేయడము, గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల జూనియర్స్కి బెనిఫిట్ అవుతుంది. మీకు అదే కదని చెప్పేది. మెయిన్లీ ఇట్లాంటివన్నీ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ప్యాషన్ ఉన్నా రావాలి అంటే ఫైనాన్షియలీ ఇట్స్ నాట్ వైబుల్ కూడా పాపం. దాట్స్ వెన్ ద గవర్నమెంట్ విల్ హెల్ప్. నిజంగా చాలా వాల్యుబుల్ విషయాలు చాలా చెప్పారు. అండ్ ఎట్ ద సేమ్ అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ కనిపిస్తున్నారు, యాజ్ ఎ బిజినెస్ పర్సన్ కనిపిస్తున్నారు. ఒకటి కాకపోతే దీంట్లో సక్సెస్ అయ్యారు అంటే స్పోర్ట్స్లో మీరు చాలా సక్సెస్ అయ్యారు, మీరు అనుకున్నటువంటివి అచీవ్ చేశారు. ఆ తర్వాత కూడా ఇంకొకటి కూడా కెరియర్గా ఉండాలని చెప్పేసి మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్, మీ లైఫ్ జర్నీ నిజంగా ఖచ్చితంగా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు అంటే ఎస్పెషల్లీ స్పోర్ట్స్లోకి రావాలనుకున్న వాళ్ళు, లేదంటే స్పోర్ట్స్ ఇప్పుడు ఒకవేళ అక్కడి నుంచి కెరియర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదా ఫర్దర్ ఇంకో ఆప్షన్ ఉండాలనుకున్నా, ఫైనల్గా మీరు చెప్పే వాయిస్? ఫస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ చైల్డ్కి దట్ ట్రైనింగ్, మెంటల్ ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ లైక్ హీ హ్యాస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అనేది ఒక కంపల్సరీ థింగ్ ఉండాలి. అంటే హార్డ్ థింగ్స్ ఎడ్యుకేషన్లో కూడా ఈజీగా వచ్చేసింది అంటే what we are understanding now also, ఇంటెలిజెన్స్ కన్నా ఎమోషనల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫెయిలియర్ని తట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు వస్తుందంటే మీ పేరెంట్స్ కానించి మీ చైల్డ్హుడ్లో వెరీ ఇంపార్టెంట్. ఆ అబ్బాయి 3 years నుంచి 9 years దాకా ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అని దాన్ని బట్టి 9 నుంచి తన ఫ్యూచర్ డిసైడ్ చేయబడుతుంది. సో ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు పుష్ దేర్ చిల్డ్రన్ సో మచ్ దట్ ఓకే వీడు స్ట్రాంగ్ అవ్వాలి అని పుష్ చేస్తే అంటే అప్పుడే హీ వుడ్ నో అసలు నేను ఏం చేయగలుగుతాను అనేది. అప్పుడు మెంటల్ స్ట్రెంత్ ఉందంటే ఏమైనా చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ మెంటలీ వెరీ స్ట్రాంగ్ యూ కెన్ డూ ఎనీథింగ్. అది ఒక్కటి వస్తే ఐ వుడ్ ఫీల్ అది వచ్చేది ఎట్లా వస్తుంది అంటే ఇట్స్ నాట్ వీ కాంట్ బై కొనుక్కుంటే రాదు అది. ఐ థింక్ యూ నీడ్ టు పుష్ యువర్ చిల్డ్రన్. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడియడము, అంటే వాడు షెడ్యూల్ మార్నింగ్ 5 నుంచి ఆ డిసిప్లిన్ రావాలి. మార్నింగ్ 5కి లేసి ఆల్మోస్ట్ నైట్ 9 దాకా వాడు డిఫరెంట్ థింగ్స్ స్పోర్ట్స్ అంటే అది ఒక ఎంజాయ్మెంట్లో ఉండాలి. అదేదో పుష్ చేస్తే లేకపోతే కొడతానన్న టైప్ కాకుండా వాడికి స్పోర్ట్స్ ఆడుకుని స్కూల్కి వెళ్ళి స్కూల్లో చదువుకుంటూ మళ్ళీ వేరే స్పోర్ట్స్ ఆడుకుంటూ సాయంత్రం మళ్ళీ స్పోర్ట్స్ ఆడుకుంటూ అలా ఉంటే డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్. వన్స్ యువర్ డిసిప్లిన్ ఈస్ గుడ్ ఆ మెంటల్ స్ట్రెంత్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సిరిల్. నిజంగా మీరు చాలా ఓపెన్గా మీ మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ అయినటువంటి వర్డ్స్ చెప్పారు. స్ఫూర్తిదాయకంగా ఖచ్చితంగా ఇంటర్వ్యూ సాగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వ్యూవర్స్ సిరిల్ చెప్పినటువంటి మాట. మొత్తానికి అల్లూరు సిరిల్ చెప్పింది ఒకటే, కెరియర్ అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నప్పుడు సక్సెస్ అవుతున్నప్పుడు అంతా బాగుంటుంది. ఒకవేళ ఎలాంటి ఫెయిల్యూర్స్ ఏమైనా వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడగలగాలి. మన కెరియర్ ఏంటి, మన గోల్ ఏంటి, మన అచీవ్మెంట్స్ ఏంటి, ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చిన ఆల్టర్నేట్ ఏముందో కూడా చూసుకోవాలి. ఈవెన్ తను ఒక స్పోర్ట్స్ పర్సన్గా సక్సెస్ సాధించాడు, ఒక స్టూడెంట్గా సక్సెస్ సాధించాడు. ఇన్ ఫ్యూచర్ బిజినెస్లో కూడా మంచి సక్సెస్ సాధించాలని అనుకుందాం. ఖచ్చితంగా ఈ స్ఫూర్తి ద్వారా మీరు కూడా స్ఫూర్తి పొందారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.